వెల్కమ్ టు సుమన్ టీవీ. నడిపించే నాయకుడు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జయరాజ్ కవరకుంట్ల. ఇప్పుడు మనం చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారితో ఉన్నాం. ఆయన పుట్టినరోజు సందర్భంగా సుమన్ టీవీ తరఫున అందరు జర్నలిస్ట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ జయరాజ్. సార్, గురజాల జగన్మోహన్ అంటే గత 3 సంవత్సరాలుగా చిత్తూరు నియోజకవర్గంలో, చిత్తూరు జిల్లాలో మారుమవుతున్నటువంటి ఒక పేరు. వివాదాలకి దూరంగా ఉన్నటువంటి గురజాల జగన్మోహన్ గారు నేడు వివాదాలకి కేంద్ర బిందువు అవుతున్నారా? అంటే వివాదాలకి అంటే ఇప్పుడు విమర్శల్ని బట్టి మనం రెస్పాండ్ అవుతాం. ఎందుకంటే ఎవరైనా మన పైన ఒక అనవసరమైన విమర్శలు చేస్తూ ఉంటారు. ఇది రాజకీయం అన్నాక అపోజిషన్ ఉంటుంది, పొజిషన్ పార్టీస్ ఉంటాము. మేము చేసే వాటిపైన వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళు చేసే వాటిపైన మేము మాట్లాడుతుంటాము. గతంలో లేదు, ఇప్పుడు వస్తున్నాయి విమర్శలు. అంటే రాజకీయంగా మనం అభివృద్ధి చెందుతున్నాము అన్నప్పుడే ఎదుటోళ్ళు మనల్ని టార్గెట్ చేసి ఏదో ఒక రకమైన విమర్శలకి తావిస్తుంటుంది. నేనేమంటానంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ రైట్, మీరు ఏదైనా ఒక విమర్శ చేసే ముందు అది కరెక్ట్ అయితే మేము దానికి కరెక్ట్ అయిన సమాధానం చెప్పడానికి ప్రజలకు ఎప్పుడు ముందు ఉంటాము. అంతేగాని ఏదో దారిలో పోయేవాడు చేసే వాటిని కూడా పార్టీకో, ఎమ్మెల్యేకో, ప్రభుత్వానికో తెస్తే అవన్నీ అనవసరమైన వాటిపైన మేము స్పందించడానికి ఇష్టపడం. వివాదరహితంగా ఉన్నటువంటి గురజాల జగన్మోహన్ గారు వెనకున్నటువంటి కోటరీ వల్లనే ఇబ్బందులు వస్తున్నాయి. అంటే కోటరీ అంటే ఏమి? అంటే మామూలుగా జనం అనుకుంటున్నది ఏంటంటే, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్లే వివాదాలు సృష్టిస్తున్నారు. ఇది విషయాలన్నీ కూడా గురజాల జగన్మోహన్ గారికి తెలుసా? ఇప్పుడు ఇది ఒక పార్టీ. అంటే మీరు చెప్పింది 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నా, 1 సంవత్సరంగా సేవా కార్యక్రమాలతో సేవాభావంతో ఉన్నప్పుడు ఎవరిని అనుచరులు ఉండరు. ప్రభుత్వంలో లేదు కాబట్టి విమర్శించడానికి ఎటువంటి స్కోప్ ఉండదు. ఎప్పుడైతే మేము అధికారంలోకి వచ్చామో ప్రజలు తమ రకరకాల ఇష్యూస్ని అన్నీ కూడా ఎమ్మెల్యే దగ్గరికే తీసుకుపోయి సాల్వ్ అవుతుంది అనేది ఇంపాసిబుల్. పార్టీ కేడర్ అని ఉంటారు, నాయకులను ఉంటారు, కులాల వారీగా కొందరు ఒక్కొక్క వాళ్ళ నాయకుడని మనోభావాలతో ఉన్నవాడు అతని దగ్గరికి వెళ్ళి ఈ సమస్య ఉంది అంటాడు. ఆ సమస్యని పరిష్కరించడానికి అతను ప్రయత్నం చేసే క్రమంలో ఇంకొకటికి అది నొప్పి కలగచ్చు. అంటే ఒక 2 ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఒకరికే చేయగలుగుతాడు, ఇద్దరికీ చేయడానికి అది న్యాయం అన్నారు. అంటే ఒకటి తప్పు చేసుంటే ఇంకొకటికి రైట్ చేయాలి. ఈ క్రమంలో అతని పైన అలిగేషన్ చేయడం కానీ, లేదా పార్టీ పైన అలిగేషన్ చేయడం కానీ, లేదా ఎమ్మెల్యే అనుచరులు అని ప్రమోట్ చేయడం కానీ ఇట్స్ ఎ కామన్ నేచర్. సో నేనేమని భావిస్తానంటే, మా ప్రభుత్వంలో ఎక్కడ కూడా మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మానిటరింగ్ చేస్తుంటారు. ఎమ్మెల్యేల పైన కానీ, అధికారుల పైన కానీ, ప్రభుత్వంలో ఎవరు ఏం చేస్తున్నారు అనే వాటిపైన నేను దగ్గరగా మా ముఖ్యమంత్రి గారిని చూశాను కాబట్టి ఎక్కడ కూడా నేను ఎటువంటి వాటికి తావేయకుండా చూసుకుంటా ఉంటా మ్యాక్సిమం. అయితే మీరు చెప్పినట్టు ఈ 3 సంవత్సరాల్లో మారిమోగిపోతుంది మీ పేరు అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని డిస్ట్రాయ్ చేయాలని చూసే అట్లా పొలిటికల్ లీడర్షిప్ ఉంటుంది, అపోజిషన్ పార్టీస్ అని ఉంటాయి. ఎప్పుడు కూడా మనం చేసిన దాన్ని ఏ ఆపోజిట్ పార్టీ కూడా 99% మెచ్చుకోదు. ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ పోతుంది. కాబట్టి మంచి చేసినా కూడా దాన్ని విమర్శించేదే రాజకీయం. కాబట్టి కొన్నిటికి నేను ఆన్సర్ చేయను. బట్ మాకు ఎక్కడైనా తప్పు అనేది తెలిస్తే దాన్ని ఏమంటే కరెక్ట్ చేసుకుంటుంటాం. ఎక్కడైనా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు పిలిచి కేడర్ అంతతో కూడా నేను మాట్లాడుతుంటా. సో వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, ఆ నష్టపోయిన వ్యక్తి ఎవడైతే అన్యాయం చేసి ఉంటాడో వాడు డెఫినెట్ గా బయటికి పోయి ఏం చెప్తాడో, అంతేలే, ఫలానా వాడు మాకు అన్యాయం చేసినాడు, ఫలానా వాడు వ్యక్తి అంటే ఎమ్మెల్యే అనుచరుడు అంటారు. అంటే సమస్య నా దగ్గరికి తేలినప్పుడు నా కింద ఉన్న లీడర్షిప్ దగ్గరికి పోతుంది. అది అతను సాల్వ్ చేస్తే వన్ సైడ్ మంచి జరుగుతుంది, ఇంకొకటికి అన్యాయమే జరుగుతుంది. ఆ అన్యాయం జరిగినోడు బయట ఏం చెప్తాడు, ఎమ్మెల్యే అనుచరులు నాకు అన్యాయం చేసేసినారు అంటారు. రాజకీయాల్లోకి వచ్చేసాక వివాదాలు అనేవి కామన్, దాంట్లోకి వెళ్ళిపోతాం. అది ఒక సుడిగుండం లాంటిది రాజకీయం అనేది. దాంట్లోకి పడిపోయిన తర్వాత బయటపడడం అనేది ఉండదు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఒక ఛాలెంజ్ ఇష్యూ ఒకటి తీసుకున్నారు. ఏంటంటే చిత్తూరు అభివృద్ధి అని. అందులో మొదటి స్టెప్గా రోడ్లు వైడన్. దాన్ని ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా రోడ్ల వైడన్ని ఆపే ప్రసక్తే లేదు అని మీరు 10 సార్లు చెప్పారు. అంత ఛాలెంజ్గా తీసుకున్నటువంటి ఆ వర్క్ మీకు ఇంతవరకు
ఎంతవరకు చేయగలిగినారు? సాటిస్ఫైగా ఉందా మీకు? ఇంకా ఏమైనా చేయాల్సింది ఉందా? డెఫినెట్ గా చిత్తూరు నియోజకవర్గంలో రోడ్ వైడనింగ్లు అనేది ఇది వరకు ఎప్పుడూ జరగలే. నాకు తెలిసి నాకు 43 సంవత్సరాలు. నేను చూసి రోడ్ వైడనింగ్ చేయలేకపోయాము అని చెప్పి బయట రోడ్స్ ప్లాన్ చేశారు, అవి కూడా చేయలేకపోయారు. చిత్తూరుకి ఔటర్ రింగ్ రోడ్ అన్నారు. ఎప్పుడు ప్రపోజల్ చేశారు? 2011, 12, 2026 వచ్చింది. అంటే ఇంచుమించు 15-13 సంవత్సరాలు గడిచిపోయింది. నేనేమనుకుంటున్నానంటే ఎక్కడో రింగ్ రోడ్ వేసే దీనివల్ల సిటీకి ప్రయోజనం ఉండదు. అంటే మంది హెడ్ క్వార్టర్స్ టౌన్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి అందరిని మెప్పించి ఒప్పించి ఒక్కొక్క రోడ్డు చేసుకుంటా పోవాలి అనేది నా ఇంటెన్షన్ ఉన్నమాట నిజమే. అందుకనే పదే ఎలక్షన్ సమయంలో చిత్తూరుని ఒక స్మార్ట్ టౌన్గా చేస్తాను అని నేను చెప్పిన మాట నిజమే. ఆ చెప్పిన మాట కోసమే ఎన్ని అవంతరాలు వస్తా ఉన్నా హై రోడ్డు స్టెప్ బై స్టెప్ మీరు చూస్తుంటే రోజు ప్రోగ్రెస్లో ఉంది. ఆర్థిక పరిస్థితుల్ని మున్సిపల్ అంచనాలు వేసుకుంటూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టిన తక్షణం వారు కూడా కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. ఇప్పుడు అక్కడ నుండి మనం రోడ్స్, అది హైవే కాబట్టి చిత్తూరు టౌన్ లో ఉన్న రోడ్డు హై రోడ్ అనేది ఇట్స్ ఈ రోడ్ లింక్డ్ రోడ్, తమిళనాడు అండ్ ఆంధ్రాకి లింక్ హైవే రోడ్ కాబట్టి హై రోడ్ అని పేరు వచ్చింది. సో అది మళ్ళీ కేంద్ర కోణంలో కూడా మనం దానికి నిధులు తేవాలంటే కేంద్రం దగ్గర నుండే తేవాలి. సో ఆల్రెడీ కలెక్టర్ గారు నేను ప్రపోజల్స్ పెట్టాము, ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది. ఆ లోపలే ప్రజలంతా ఒప్పించి ఒక్కొక్క పోర్షన్ ఆఫ్ గవర్నమెంట్కి సంబంధించినవి ఏవేవైతే ఉన్నాయో, రైల్వే కావచ్చు, స్టేట్ బ్యాంక్ కావచ్చు, దాని పక్కన ఉన్న కోర్టు ఇది కావచ్చు, అలాగే కొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా మన ఊరు అభివృద్ధి అవుతుందని వారు కూడా ముందుకొచ్చి కొట్టండి అని చెప్పి వాలంటరీగా ఇవ్వడం కూడా జరిగింది. సో చేసుకొని వస్తున్నాం. దీనికి కావాల్సింది ఇంకా నిధులు మాత్రమే కాబట్టి అది సమకూరితే మేము డే అండ్ నైట్ చేయడానికి మా ప్రభుత్వం మేము సిద్ధంగా ఉన్నాం. అది హై రోడ్ ఇష్యూ. ఇంకా గాంధీ రోడ్ చూసారంటే ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు వైడనింగ్ చేసి కాలువలు చేస్తున్నాం. సో మీకు గాంధీ రోడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక చూస్తే పలమనేర్ రోడ్ మన దర్గా సర్కిల్ నుండి ఇరువారం దాకా ఎక్కడ కూడా మేబీ మ్యాక్సిమం అంటే ఒక 4-5 బిల్డింగ్లు తప్పితే 95% ఆఫ్ ది వేకెంట్ ల్యాండ్ ప్రకారమే డిజైన్ చేసుకున్నాం. సో సెంటర్ డివైడరింగ్, లైటింగ్, అటు ఇటు డ్రైన్ చేసి రోడ్ చేయాలనేది నా ప్రపోజల్. అట్లీస్ట్ సెంటర్ లైటింగ్ చేసి రోడ్ వేసినాక తర్వాత కాలువలు ఒక్కొక్క స్టెప్ గా చేసుకునేకి మేము డిజైన్ చేసాం. సో అది రోడ్ వైడనింగ్ ప్రాసెస్ లో ఉంది. అలాగే కొంగారెడ్డిపల్లి రోడ్డు కూడా మీకు మాక్సిమం అప్ టు తానా దాకా సెంటర్ లైటనింగ్, వైడనింగ్, తార్ రోడ్ వేస్తున్నాం. కలెక్టరేట్ దుర్గమ్మ గుడి వయా మన దుర్గానగర్ కాలనీ మీదుగా మన ఎంఎస్ఆర్ సర్కిల్ దాకా కూడా 50% ఆల్రెడీ వైడనింగ్ లో ఉంది. ఓన్లీ ఆ ఒక దుర్గానగర్ కాలనీ అండ్ ఆ ప్లేస్ మాత్రం ఎక్కడైతే డెవలప్డ్ గా ఉందో అక్కడ కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ కొద్ది సైజు చిన్నది చేయండి, మేమంతా వాలంటరీగా ఇస్తామంటూ ముందుకొచ్చారు. సో చిత్తూరు ప్రజల అభివృద్ధిని కోరుకునే విషయంలో ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎంత మంచిగా ఆలోచిస్తున్నారు అనేది నాకు హ్యాపీనెస్ ఉంది. వీటన్నిటినీ చేయాలంటే గడిచిన 40-50 సంవత్సరాలు ఎవరూ చేయకపోవడం, నేను ఒక్కడే చేసేస్తానని కాదు, కనీసం ఇంప్లిమెంటేషన్స్ చేశాము. ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులతో మా ముఖ్యమంత్రి గారు మంచిగా మా చిత్తూరు నియోజకవర్గానికి నిధులు ఇస్తారని భావిస్తూ ప్రజలు కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చిత్తూరుని ఒక కొత్త చిత్తూరుగా మీరు 2029 లోపల చూస్తారు. అంత టైం అవసరం లేదు. బట్ ఆ లోపల ఈ 5 రోడ్లు పూర్తిగా కనెక్టింగ్ అయిందంటే చిత్తూరు ఈజ్ ఎ న్యూ టౌన్. అన్న, మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత 2వ బర్త్డే జరుపుకోబోతున్నారు. ఎమ్మెల్యేగా కూడా దాదాపు 2 సంవత్సరాలు, ఒక నెల ఇటు 2 సంవత్సరాలు కావస్తుంది. 1.5 సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఈ 1.5 సంవత్సర కాలంలో ఎమ్మెల్యేగా మీకు సంతృప్తినిచ్చినటువంటి అంశం ఏంటి? ఖచ్చితంగా మా ప్రభుత్వం పెన్షన్ 1 డే బిఫోర్ 3,000 ఇస్తా ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నాం. అది చాలా మనసుకు ఆనందాన్ని ఇచ్చింది. ఇంకా కొంతమంది తీసేసిన వారికి కూడా ఇచ్చే ఆప్షన్ ఇచ్చి పెంచుతున్నారు, అది మరొక ఆనందాన్ని కలిగించింది. సో ఆ పెన్షన్ 4,000 అనేది చాలా మంది వృద్ధులకి, అంటే పిల్లలు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారన్న. నేను చేసిన వాటిల్లో ఎమ్మెల్యేగా మీకు సంతృప్తినిచ్చినటువంటి అంశం మన చిత్తూరు అడిగిన తక్షణం 45 బోర్వెల్స్ వేసాను కంప్లీట్ గా చిత్తూరు నియోజకవర్గంలో. డ్రింకింగ్ వాటర్ కోసం వాటర్ సమస్య ఎక్కువ ఉండేది. సో చెరువులు తవ్విస్తున్నాను. మేజర్ గా నా ఇంటెన్షన్ ఏమంటే మనం బోర్ వేయొచ్చు, అంటే వాటర్ స్టాగ్నేట్ లేకుండా బోర్లు వేస్తా ఉంటే బోర్ డ్రై అయిపోతే బోర్లు వేసి ప్రయోజనం లేదు. సో అన్ని చెరువులు కూడా
ఎక్కడ కూడా వాటర్ ఫిల్అప్ లేదు. ఇప్పుడు మీరు కట్టమని చెరువు తీసుకుంటే డీపెనింగ్ చేశారు. ఇప్పుడు మీరు పోయి చూస్తే ఫ్రెష్ వాటర్ స్టాగ్నేట్ అయ్యింది. అంతకుముందు కొంచెం మీకు డ్రైన్ వాటరు లేదా వాటర్ లేకుండా ఉండేది. ఈరోజు ఆ వాటర్ ఏమైతుంది, భూమిలోకి ఇంకే. దీనివల్ల మనం వేసిన బోర్వెల్స్ అన్ని కూడా రీఛార్జ్ అయ్యి ప్రజలకు వాటర్ అందుబాటులో ఉంది. సో వీటన్నిటితో పాటు ముందు ప్రజలు సహకరిస్తున్నారు. నాకు అదొక పెద్ద ఆనందాన్ని. ఏమంటే మీరు ఓల్డ్ బస్ స్టాండ్ చూస్తే దాన్ని అంతా వెకెట్ చేసి షిట్ చేసి పీపీఏ మోడల్లో ప్రభుత్వానికి ప్రపోజల్స్ పెట్టాం. రోడ్ వైడనింగ్కి ప్రభుత్వం ఆల్రెడీ సహకరించి లెటర్ ఇచ్చింది గడ్కరీకి. మా ముఖ్యమంత్రి గారిని అడిగితే వారు కూడా అభివృద్ధి కోసం ఏం చేయొచ్చు అనే దాన్ని చూస్తున్నారు. వీటన్నిటితో పాటు కేవీ వచ్చింది చిత్తూరుకి, కుప్పానికి వచ్చింది, అలాగే చిత్తూరుకి వచ్చింది. అంటే ఒకే డిస్టిక్ లో ఇట్స్ ఏ హిస్టరీ. అవును, ఇటువంటివన్నీ కూడా చెప్పుకుంటా పోతే అనేక అంశాలు. నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే పని చేస్తున్నాం కాబట్టి మనం పని చేసేటప్పుడు ప్రజలు సహకరించే దాన్ని కూడా మనం చూసినప్పుడు ఇంకా పని చేయాలి. ప్రజల స్పందన చూసి ప్రజల స్పందన బట్టే ఏ నాయకుడు కూడా ఇంకా మనం ఏం చేయాలి అనేది ఒక తృప్తిని ఇస్తుంది. ఓకేనా, మీరు కట్టమంచి చెరువు డీపెనింగ్ చేస్తున్నారు, గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతున్నారు అనేసి చెప్తున్నారు. అయితే గురజాల జగన్మోహన్ గారు కట్టమంచి చెరువులోని మట్టి అమ్ముకున్నారు అంటే ఇది విమర్శకి నేను సమాధానం చెప్పదలుచుకోలే, బట్ కానీ ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తాను. ఇప్పుడు అక్కడ ఉన్న మట్టి, చెరువు మట్టి ఎందుకు పనికిరాదు. ఈ మట్టిని అమ్మితే కొంటారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ రాంగ్ వర్డ్. రెండోది, కట్టమంచి చెరువుకి ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులు అందలేదు ఇది డీపెనింగ్ చేయడానికి. 2015లో సత్యప్రభమ్మ గారు తెలుగుదేశం పార్టీ నుండి గెలిచినప్పుడు ఆమె 2,59,00,000 రూపాయలు దానికి పెట్టింది. కానీ ఆ ఫండ్ రాకపోవడం, ఆ పని జరగకపోవడం పెండింగ్ పడిపోయింది. నేను ఎప్పుడో ఇట్లే ఒక నిమజ్జన కార్యక్రమానికి వినాయకుడు దీనికి పోయినప్పుడు నేను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాను. ఆ బోర్డులో చదివా, ఎందుకు ఆగిపోయిందంటే నిధుల కొరతతో ఆగిపోయింది అన్నారు. సరే, ఎమ్మటే నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం చేయొచ్చు కదా, చేయలే. సో నేను బోర్లు వేస్తున్నా కదా, ఇవన్నీ ఆలోచించిన వ్యక్తిగా ఈ మన్ను ఎవరికి కావాలో తీసుకుపోండి, అది ప్రజల కోసం ఫ్రీగా చేయాలని డిసైడ్ అయినాం. ఏది డీపెనింగ్. ఇప్పుడు మీరు ఇంటికాడికి మట్టి అడుగుతారు, మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది, ఎక్కడో ఒక 20 kilometers లో ఉంటుంది. ఈ మట్టి నేను తీసిన దాన్ని మీ ఇంటికాడికి తెచ్చి డబ్బు చేయాలంటే వెహికల్స్ కి, ట్రాన్స్పోర్ట్ కి, డీజిల్ కి, డ్రైవర్లకి, జేసీబీకి, ట్యాక్స్కి డబ్బులు కావాలి. మరి ప్రభుత్వం ఏం టెండర్ ఇలా, మనం మంచి పని చేయాలి. దీన్ని ఎవరో ఒకరికి చెప్పాను, మీరు ఈ మట్టిని తీసుకుపోయి వాళ్ళకి వేస్తే 500 1000 ఇస్తారని. వాళ్ళు తీసుకుపోయి వేశారు, వాళ్ళకి 1000 ఇచ్చారు. ఇది ఎమ్మెల్యేకి డబ్బులు వచ్చినాయి అనే మాటలో ఎక్కడ వాస్తవం ఉంది? లేదా చెరువు మట్టిని, ఇది మన చెరువులో ఉన్న మట్టిని తీసుకుపోయి అమ్మితే కొనడానికి చిత్తూరు ప్రజలకి మీరు చెప్పండి, ఏం కమర్షియలైజ్డ్ అపార్ట్మెంట్స్ కాదు, లేదు ఎక్కడ కూడా ఇటుకల ఫ్యాక్టరీలో డబ్బిచ్చి కొని ఇటుకలు తయారు చేసి అమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఫ్రీగా ఇస్తే తీసుకుంటారు తప్పితే. మరి ఫ్రీగా ఇవ్వాలంటే, డీపెనింగ్ చేయాలంటే ఇటాచ్ ఒక రోజుకి మామూలు సామాన్యుడిని అడిగినా చెప్తారు రెంట్ ఎంత. ఒక 10-wheeler వెహికల్ వచ్చిందిరా అంటే, ఇతను పొలంలోకి తీసుకుపోయి పోయాలి అంటే ఒక కిలోమీటర్కి 1 లీటర్ డీజిల్ 2 kilometers వస్తుంది. సో 20 kilometers అంటే 10 liters ఆఫ్ డీజిల్ ఎంత? ప్రజలకు తెలియాలి. ఏదో గాలికి విమర్శించడం కాదు. ప్రభుత్వం ఎక్కడైనా దానికి ఒక 3 కోట్లు 4 కోట్లు కేటాయించిందా? 2015లో 2,60,00,000 అంటే 2025 వచ్చేటప్పటికి ఎంత శాతం పెరిగి ఉంటుంది? సో 2-3 కోట్లు అడిషనల్ అవుతుందా? 4.5 కోటి ప్రభుత్వం ఎక్కడ ఇలా ప్రజల డబ్బు ఎవరు వాడలేదు కదా. నేను ఒక తెలివైన వ్యక్తిగా, బాధ్యత అయిన వ్యక్తిగా, ప్రజలు నన్ను నమ్మి ఓటేసినారు. మా ప్రభుత్వానికి మనం చేయాల్సిన పని చేయాలంటే ఏం చేయాలి? మనం తెలివితేటలతో పనిచేయాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాక నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి క్యాపిటల్ చేయాలంటే ప్రభుత్వంలో డబ్బులు లేదు, కేంద్రం డబ్బులు లేదు. రైతులతో భాగస్వామ్యం అయ్యి ఎంత తెలివైన పని చేసి అద్భుతమైన ప్రపంచం మెచ్చే రాజధానిని కట్టడానికి మా ముఖ్యమంత్రి గారు తహతాడలాడేప్పుడు, అటువంటివన్నీ చూసినప్పుడు నేను అభివృద్ధి వైపు ఎలా చేయొచ్చు, పబ్లిక్ ని ఎలా మెర్జ్ చేయాలి, పబ్లిక్ ద్వారా కూడా మనం ఏమేం పని చేయొచ్చు ప్రజలకి అని ఆలోచించి మంచి పని చేశాను. దాన్ని ఏదో మీరు ఆ విమర్శ కూడా చూస్తే 6 నెలల తర్వాత చేశారు. అవును, గ్రీన్ ట్రిబ్యునల్ మీరు ఎక్కడికైనా పోవచ్చు, గ్రీన్ ట్రిబ్యునల్ పోవచ్చు, కోర్టులకు పోవచ్చు, లేదా వాళ్ళకి సొంత పేపర్ పత్రిక ఉంటే దాన్ని విమర్శించుకోవచ్చు. బట్ ప్రజలకు అర్థమైంది, ఎవరైతే అక్కడ వాక్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఉన్న ఫ్రెష్ వాటర్ లో కానీ అది ఎందుకు తోపించాము, లేదా మన ప్రజల డబ్బుని ఏమన్నా వాడారా,
ఇప్పుడు మీరే ఉంటారు. నేనేం చెప్పాను ఒక రోజు, సాక్షి పేపర్కి అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఆ పని చేసి మీ బోర్డు పెట్టుకోండి అని చెప్పాను. అక్కడెక్కడ కాంట్రాక్టర్ లేదు, అక్కడెక్కడ కాంట్రాక్ట్ ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్ లేదు. కలెక్టర్ గారి దృష్టికి తీసుకోపోతే వారు పని చేయమన్నారు. ఆ కట్ట బైండింగ్ చేసి దాన్ని బ్యూటిఫికేషన్ చేయడానికి ఒక 40 లక్షల రూపాయలు నేను రిలీజ్ చేస్తాను అన్నారు. బండింగ్ చేసినాక ప్రజలు తిరగడానికి దానిపైన ఖర్చు పెట్టి వాక్ చేయడానికి రోలింగ్ చేసి అక్కడక్కడ ఈ గ్రావెలింగ్ తో పాటు స్టోన్స్ వేస్తే బ్లడ్ సర్క్యులేషన్ కి ఏజ్డ్ పీపుల్ కి బాగుంటుంది. ప్లస్ సేఫ్టీకి అటు బండ్ చేసినాక గ్రిల్ చేయాలి. సో అంతలా చెరువుకి గ్రిల్ చేయాలంటే 40 lakh రూపీస్ అని నథింగ్. సో 40 లక్షల రూపాయలతో అంత చెరువు తవ్వుతామనే దాన హృదయం ఎవరికన్నా ఉంటే ఇంకా 8 చెరువులు ఉండే ఇస్తాను. అక్కడ వాళ్ళు చెప్పారు కదా, ఎమ్మెల్యే మట్టి అమ్మాడు, ఇది అమ్మాడు, అది అమ్మాడు అని. వారిని అమ్ముతారో ఫ్రీగా చేస్తారో చేసి ప్రజలకు కానీ చూపిస్తే నేను ఆ నిందను భరించడానికి కూడా సిద్ధంగా ఉంటాను. అన్న, మీరు ఎలక్షన్ ముందు కూడా ప్రజలకు ఒక సుదీర్ఘమైనటువంటి ఒక మంచి వాగ్దానాన్ని ఇచ్చారు. కండలేరు జలాశయం నుంచి మన ఎన్టీఆర్ జలాశయం వరకు అడిపల్లి రిజర్వాయర్ నుంచి నీరు తీసుకొస్తామని చెప్పారు. 1.5 సంవత్సరం అవుతుంది. ఎంతవరకు వచ్చాయి ఆ పనులు? మీరు పోయి చెక్ చేయొచ్చు. యాజ్ ఎ మీడియా మ్యాన్ గా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానము ఆన్ రోడ్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఎక్కడైతే పాకాల దగ్గర ఆగిపోయిందో, మన గల్లా ఫ్యాక్టరీ ఉంది కదా, జ్యూస్ ఫ్యాక్టరీ, అక్కడ ఆగిపోయిన దాన్ని ఇప్పుడు తిరిగి తీసుకొని వచ్చి ఎక్కడి దాకా పెట్టాం మనం, ఆల్మోస్ట్ పెనుమూరు క్రాస్ దాకా పైప్ లైన్ పూర్తయింది. ఇక ఏముంది నెక్స్ట్ వరకు, దానికి ఇక సంబంధించిన నిధులు వస్తే ట్రీట్మెంట్ ప్లాంట్ కావాలి. ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టిన తర్వాత అన్ని చెరువులకి లింక్ చేసేకి మేము సిద్ధంగా, ప్రభుత్వం ఆ రోజు ఏమైతే హామీ ఇచ్చిందో దాంట్లో భాగంగా చేస్తున్నాం. రేపే చేసేయాలి, ఈ రోజే చేసేయాలంటే, ఒక బోర్వెల్ వేయాలంటేనే 3 days పడుతుంది. అడిపల్లి రిజర్వాయర్ నుండి చెరువుకి నీళ్ళు తేవాలి అంటే ఖచ్చితంగా కొద్ది టైం టేకింగ్. ఎందుకంటే ఇది ప్రభుత్వము, అధికారులు కూడా చేయాల్సిన పని. ఒక ఎమ్మెల్యే ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఆరాటపడచ్చు. అర్థమైనా? ఇప్పుడు మీరు చూసుకుంటే గతంలో మా ప్రభుత్వం 80% పని పూర్తి చేసింది. 20% వర్క్ కంప్లీట్ చేసి ఉంటే ఈ రోజు ప్రజలు దాహం తీరేది మంచి గవర్నమెంట్ అని చెప్పేవారు. అర్ధాంతరంగా వదిలేసి వారు చేయకుండా మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళారు. మేము ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళాలి. ఉన్న ప్రాజెక్ట్ 80% అయిన దాన్ని రీషెడ్యూల్ చేసి కంప్లీట్ చేస్తుంటాం. సో ఇక్కడ టెండరింగ్ ప్రాసెస్, రీటెండరింగ్ ప్రాసెస్, కాంట్రాక్టర్లు ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని కూడా అధిగమించి మేము ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం నీళ్లు ఇవ్వడానికి 99.9% సిద్ధంగా ఉన్నాం. అన్న, ముఖ్యంగా చిత్తూరులో ఒక ప్రజల నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ, ప్రజలంటే కాదు కానీ ప్రతిపక్షాల నుంచి ఒక విమర్శ అయితే వస్తుంది. చిత్తూరులో జరిగేటువంటి ఇల్లీగల్ బిజినెస్ లో జగన్మోహన్ గారి యొక్క పాత్ర ఉందా? మీరు చూసుకుంటే నేను లాటరీ కానీ అదే విధంగా మిగిలినటువంటి ఇల్లీగల్ వ్యాపారాలు అని చెప్పారు. మీరు బేసిక్ గా తీసుకుంటే అపోజిషన్ వాళ్ళు మాట్లాడినారు అని చెప్పి మీరు ఒక ప్రశ్నలోనే ఆన్సర్ కూడా ఉంది. నా పైన ఎక్కడ కూడా ఇదివరకే చిత్తూరులో ఇల్లీగల్ వ్యాపారాలు చేసినట్టు కానీ, నేను ఎక్కడ కూడా ఇల్లీగల్ వ్యాపారాలు చేసి ఒక కేసు నమోదైంది కానీ, అంటే పదే పదే ఎందుకు ఆ మాట అంటానంటే, నాతో పోటీ పడిన వ్యక్తి తన ఇన్కమ్ ట్యాక్స్, ఇది మన పొలిటికల్ ఎలక్షన్ సమయంలో నామినేషన్ దాఖలు చేసే దాంట్లో వారే డిక్లేర్ చేసుకున్నారు నా పైన 15 కేసులు ఉన్నాయి అని. అంటే అతను 15 కేసులు తన పైన పెట్టుకొని ఎదుటోని నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అంటే, మీరు చిత్తూరులో ఒక కామన్ పీపుల్ ఎవరినైనా పోయి అడిగితే కూడా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఏదైనా వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేశాడా? నేను ఎక్కడ దుబాయ్ నుండి వస్తూ దుబాయ్ నుండి ఏవి తీసుకురాలా వ్యాపారాలు, బెంగళూరు నుండి చిత్తూరుకు వస్తా ఏ కొత్త వ్యాపారం తీసుకురాలా? ఇది గడిచిన 30-40 సంవత్సరాలుగా బార్డర్ నియోజకవర్గంగా అక్కడ రోజు ఒకరిని అరెస్ట్ చేస్తూ ఉంటే కూడా మరో కొత్తోడు పక్క రాష్ట్రం తమిళనాడు బార్డర్ నుండి వచ్చి ఆ వ్యాపారం చేస్తూనే ఉంటారు. అది నేను వచ్చి గురజాల జగన్మోహన్ అనే నేను అన్న తర్వాత వచ్చి ప్రారంభించిన ఏ వ్యాపారము కాదు. ఇక మంచితనంగా చెప్పాలంటే మా ప్రభుత్వం వచ్చినాక లిక్కర్ పాలసీ మంచి తీసుకున్నారు కాబట్టి అంతర్రాష్ట్ర లిక్కర్ కూడా వ్యాపారాలు జరగడం లేదు. కల్తీ లిక్కర్ లేదు, అక్రమ లిక్కరు లేదు, అక్రమ లిక్కర్ వ్యాపారం చేసే దందాలు లేవు. ఇక డ్రగ్స్ విషయమో లేదంటే గంజాయో చూస్తే అది ప్రభుత్వం పెద్ద ఎత్తున వాటిని అరికట్టడానికి పోలీస్ అధికారులు ఉన్నారు. వాటిపైన నేను కూడా కాలేజీలో స్కూల్కి వెళ్ళి పదే పదే చెప్తున్నాను. మీరు చెప్పినట్టు ఇల్లీగల్ దందాలు ఏమైనా జరుగుతూ ఉంటే అంటే నా దృష్టికి వచ్చి నేను ఇదివరకే 4-5 ప్రెస్ మీట్లు పెట్టి
ఎస్పీ గారికి కానీ, డిఎస్పీకి కానీ, సిఐలకు కానీ అందరికీ కూడా చెప్పడం ఒకటే, పార్టీలకు అతీతంగా ఏ వ్యక్తినైనా కానీ మీకు ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఇది ఫలానా వాడంటే ముందు వాడిని తీసుకుపోయి లోపల ఎస్పీడీ యాక్ట్ పెట్టమని చెప్పిన ఏకైక ఎమ్మెల్యే నేనే. సో ఎక్కడో ఏదో జరిగింది కూడా ఎమ్మెల్యేకి సంబంధం తీసుకొని వస్తే నేను ప్రతి సందు గొంతులో పోయి రోజు ఎవరు ఏం చేస్తారు అని చూసే పరిస్థితిలో ఒక ఎమ్మెల్యే అనేవాడు ఉంటాడు బేసిక్ గా. దానికి పోలీస్ స్టేషన్లు, పోలీస్ వారు ఉంటారు. ఖచ్చితంగా ఎక్కడ ఒక కంప్లైంట్ వచ్చినా కూడా దానికి సంబంధించిన వారు ఎమ్మటే పోయి ఎంక్వైరీ చేస్తారు. మరి ఎస్పెషల్లీ మీరు గతంలో చూసుకొని ఇప్పుడు చూసుకుంటే క్రమంగా తగ్గుతున్నాయి, ఎక్కడ కూడా పెరిగింది లేదు. ఉన్న వాటిని తగ్గుతుంది, స్టెప్ బై స్టెప్ అరికడుతున్నారు. ఏది కూడా ఒక రాత్రి ఏదో చేసేస్తాం, ఇదేం మాయాజలం అయితే కాదు కదా. ఒకడిని అరెస్ట్ చేస్తే ఇంకొకటి ఎక్కడో పోయి అమ్ముతున్నాడు, అది తెలుసుకొని వచ్చేటప్పటికి వాడిని అరెస్ట్ చేస్తుంటే ఇంకెవడో కొత్తోడు వస్తున్నాడు. సో వీటిపైన నేను ఇప్పుడు మీ ముఖాంతరం కూడా సుమన్ టీవీ సందర్భంగా చెప్తున్నా, మా ఎస్పీ గారు కూడా వెరీ గుడ్ ఆఫీసర్, మా డిఎస్పీ గారికి కానీ సిఐలకు కానీ ఎప్పుడు పదే చెప్తుంటాను, ఎక్కడ కూడా ఇల్లీగల్ థింగ్స్ని ఎంకరేజ్ చేయొద్దండి. నా దృష్టిలో అయితే దగ్గర 50% రిజాల్వ్ అయినాయి. ఇంకా ఎక్కడో ఒకటి అరా ఇది బార్డర్ కాబట్టి కొందరు కొత్త వారు బయట నుండి వచ్చి చేసే వాటిపైన కూడా దృష్టి సాధిస్తున్నారు. కాబట్టి ఈ విమర్శలకి మనం సమాధానం చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు, ప్రజలకు తెలియాలి అనే దీనికోసం ఈ సందర్భంలో ఈ మాట చెప్తాను. మున్సిపల్ లో ఉన్నటువంటి ఈ గేట్ వసూలు అనేది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మీకేమన్నా సమాచారం ఉందా, లేకపోతే ఆ కాంట్రాక్టర్ కి మీకేమన్నా తెలిసిన వాళ్ళ, లేకపోతే మీ పార్టీ వాళ్ళ? ఒకటి మీరు చెప్పిన మున్సిపల్ గేట్ అనే దీంట్లోనే ఇది ప్రభుత్వానికి సంబంధించిన టెండరింగ్ ప్రాసెస్. ఒక వ్యాపారం చేయాలి అంటే మనకి జిఎస్టీ ఉంటుంది, అర్థమైన ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. అలాగే కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, నా నియోజకవర్గ ప్రజలు వ్యాపారం చేసుకుంటే నాకు ఇబ్బంది లేదు. ఎక్కడో బయటూరు, వేలూరు, సోలింగరు లేదా తమిళనాడు బార్డర్స్ లో నుండి మన వాణింపేట ఎక్కడెక్కడ నుండో ఆంబూరు అక్కడ నుండి తీసుకొని వచ్చేవాడు కనీసం గేట్ ట్యాక్స్ కూడా కట్టకుండా వాడు వ్యాపారం ఎక్కడ పడితే అక్కడ చేస్తే నా నియోజకవర్గంలో దీనిపైన ఆధారపడిన వాళ్ళు అన్యాయం అయిపోతారు. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళకి క్లీనింగ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు వస్తారు, అమ్ముతారు, వేస్ట్ ఎత్తాడు పారేసిపోతారు. మున్సిపాలిటీ దాన్ని అంతా తీసి కలెక్ట్ చేసి ఎత్తుకొని పోయి యార్డుకి పంపించాలంటే ట్రాన్స్పోర్ట్ ఉంది, వర్కర్స్ ఉంటారు. సో మున్సిపల్కి ఇన్కమే రాకపోతే అభివృద్ధి ఎలా చేస్తాము? అంటే నిర్ణయించిన ధర కన్నా కూడా ఎక్కువ వసూలు చేస్తున్నారు. 5-10 రూపీస్ అనేది మీరు చెప్తారు. ఇప్పుడు నేను పదే చెప్పకూడదు కానీ ప్రతి చిన్నది కూడా కాంట్రవర్షియల్ గా థింక్ చేస్తారు. ఇప్పుడు గేట్ టెండర్ ప్రాసెస్ 77 లక్షల రూపాయలు, 67 లక్షల రూపాయలు మున్సిపాలిటీకి డబ్బులు పోతుంది. దానిపైన ఒక 10 లక్షల రూపాయలు వాడు సంపాదించకపోతే మెయింటెనెన్స్ చేయలేడు కదా. వాడు పెట్టుకున్న 4 ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి కదా. ఖచ్చితంగా వేయాల్సిందే. ఇప్పుడు టెండర్ వేస్తారు ఒక రోడ్ వేసేకి, ఆ రోడ్ ఒక 1 కోటి రూపాయలు అన్నారు అనుకోండి, 1 కోటి రూపాయలకి వాడు వేసేటప్పుడు వాడు ఎస్టిమేషన్, ప్రాఫిట్ అన్ని వేసి ప్రభుత్వం కూడా ఇస్తుంది. దానిపైన మైనస్ ప్లస్ వేస్తారు. మైనస్ వేస్తే నాణ్యత లేకుండా చేస్తాడు. ప్లస్ వేసినోడికి వచ్చిందిరా అంటే వాడు ఏం చెప్పి కమిట్ అయ్యాడో ఆ పని చేసిపోతాడు. ఇక్కడ గేట్ వసూలు చేయాలంటే ఒక 10 మంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటాడు. వాడికి రోజు 500 వేయాలంటే 5,000 కావాలా? నెలకు 1,50,000 శాలరీస్ ఉందా? 1 లక్ష రూపాయలు అతను మెయింటెనెన్స్ ఉంటుందా? మరి 2.5 లక్షల రూపాయలు 2 లక్షలు సంపాదించిన వాడిని మనం విమర్శిస్తే అది రాంగ్ అయిపోతుంది. అంటే నేను దీన్ని సమర్థించడం కాదు, నేను దీన్ని పరిశీలించిన ఎందుకు ఈ గేట్ ఇవన్నీ పెట్టారు అంటే క్లోజ్ గా అబ్జర్వ్ చేశారు. ఎస్, అంటే నేను మీరు చెప్పినట్టే ఏదొచ్చినా కూడా నా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను పిలిపించి అడిగాను. వాళ్ళు ఏం చెప్పారు, ఎక్కడెక్కడో పండించిన వారు కూరగాయలు తెచ్చి ఇక్కడ అమ్మితే ఇక్కడ పండించిన వాడు ఎక్కడ అమ్మాలి? ప్లస్ వాళ్ళు వెహికల్స్ లో వచ్చేసి ఇంటికాడ ఇచ్చేసి వెళ్ళిపోతే వాళ్ళు మార్కెట్కే రాకపోతే నా నియోజకవర్గ వ్యాపారస్తుడు దెబ్బతిన్నాడు కదా. దీర్ఘకాలిక ఇట్స్ రియల్. నేను యాజ్ ఒక బిజినెస్ మ్యాన్ గా నేను కూడా దాన్ని తెలుసుకున్న తర్వాత అర్థం చేసుకుంటా. ఇప్పుడు మీరు ఉంటారు, ఒక జాబ్ ఇచ్చి ఉంటుంది మీకు ఒక మీడియా ఛానల్లో, మీరు ఎక్కడో ఒక ఇంటర్వ్యూ చేయాలంటే అలవెన్సెస్ ఉంటాయి. మీరు అక్కడికి పోవడానికి పెట్రోల్ ఖర్చులు కావచ్చు, మంచి చెడు ఇవ్వకుండా నిన్ను పొమ్మింటే ఎలా పోయి ఎలా వస్తావు? ఆ సంస్థ గ్రోత్ ఎలా వస్తుంది? రాదు. సో అక్కడ టెండరింగ్ అయిపోయిన తర్వాత టెండర్ డబ్బులు ఎవరికి పోయింది? గవర్నమెంట్ వసూలు చేసింది. అయితే గవర్నమెంట్ వసూలు చేసి శాలరీ ఇస్తలేదు కదా. అంటే ప్రైవేట్ వ్యక్తి టెండర్ పాడుకున్నాడు, ఒక 10 మందిని పెట్టుకొని ఎక్కడెక్కడ వ్యాపారాలు జరుగుతుందో అక్కడ తిరుగుతాడు, తిరిగి వసూలు చేసుకున్నాడు, వాడికి శాలరీ ఇవ్వాలి కదా. సో అనవసరమైన విమర్శలు. గతంలో ఏం జరిగేదంటే ఈ టెండర్ ప్రాసెస్ ఎత్తేసేది ఒక ధర్మాత్ముడు, చిత్తూరు నియోజకవర్గానికి రాబిన్ హుడ్ మాదిరా,
ఆయన ఎవరితోనో కట్టించేసి వాళ్ళని ఇంక వేరే వ్యాపారాలు చేయించాడు. నేను అట్లా ఇంకొక వ్యాపారాన్ని ఎంకరేజ్ చేయడానికి దీనికి వాడుకునేకి నాకు ఇష్టం లేదు. స్ట్రైట్ అవే గవర్నమెంట్కి డబ్బులు కట్టమన్నా కట్టిన తర్వాత 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని మెయింటెనెన్స్ చేసుకుంటున్నాడు. అది నాకు రియాలిటీలో కరెక్ట్ అనిపించింది కాబట్టి ఎంకరేజ్ చేసినాం. ఏదైనా మా ప్రభుత్వంలో ఇల్లీగల్ థింగ్స్ దందాలు ఏవి ఉండవు. క్రిమినల్ యాక్టివిటీస్ కూడా తగ్గుతున్నాయి అంటారు. నా దృష్టిలో తగ్గినాయి అనేది నాకున్న రిపోర్టు. మీకు తగ్గలేదు అని ఉంటే మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసి చూడండి. 2024లో 220 క్రైమ్ కేసెస్ ఉంటే 2025 గురజాల జగన్మోహన్ వచ్చినాక 450 అయినాయి అంటే అప్పుడు వీఆర్ ఫెయిల్యూరో లేదా మేము దాన్ని పరిశీలించి మేము ఏం చేయాలనేది చేస్తాం. మీరు క్రైమ్ రేట్ ఇప్పుడు చిత్తూరు అనగానే రౌడీజానికి దందాలకి పేరు. ఈ రోజు ఎక్కడైనా ఒక రౌడీజం కానీ ఎక్కడైనా ఏమైనా జరిగినట్టు మీ దృష్టిలో ఉందా? ఏమి ఇంతవరకు లేదు. మీరు కూడా మీడియా వాళ్ళు 10 మందిని కలుస్తుంటారు, తిరుగుతుంటారు. చిత్తూరు నియోజకవర్గం అనేది అభివృద్ధి బాటలో ఉందా లేదా అనేది పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి పోయి ఓపెన్ డిబేట్ లో. మీ ఈ అభివృద్ధితో ఇంకా నాకు తెలిసి రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీకు ఎంతవరకు మీ సక్సెస్ ఉండబోతుంది? ఇప్పుడు ఖచ్చితంగా ఇది ప్రజలకు వదిలిపెడతాను. ఎందుకంటే ప్రజలు ఆలోచించాలి, మనకి ఏ నాయకుడు వచ్చి పని చేస్తున్నాడు, ఏ ప్రభుత్వంలో మనకు అనుకూలం జరుగుతుంది, ఏ ప్రభుత్వం వచ్చినాక సేఫ్టీ ఉంది మనకి అనేది ప్రజల దృష్టిలో ఉంటే కుల మత వర్గాలన్నీ పక్కన పెట్టి మనకు ఒక మంచి నాయకత్వం ఎవరు ఇస్తున్నారు, మనకి ఎవరు రోడ్స్ కానీ లైట్స్ కానీ స్ట్రీట్ లైట్స్. ఇప్పుడు సంతపేట మీరు తీసుకున్నారంటే సెంటర్ డివైడర్ లైటనింగ్ పోయి చూడండి ఈరోజు ఎంత అద్భుతంగా ఉంది. కాణిపాకంకి వెళ్ళి వచ్చేవారు కావచ్చు, ఉద్యోగం చేసి వెళ్ళేవారు కావచ్చు, ఎన్నోసార్లు నాకు కంప్లైంట్స్ పెట్టారు. వాటిపై నేను రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా లైటనింగ్ చేయించా. ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈరోజు దుర్గమ్మ గుడి కాడ నుండి కలెక్టరేట్ దాకా కూడా సెంటర్ లైటనింగ్ డివైడరింగ్ చేస్తున్నాం. అలాగే పలంనేర్ రోడ్, మీరు ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తున్నానో ఆన్ రికార్డ్ మీరు పోయి నేను చెప్పిన దాన్ని అక్కడ మీరు వీడియో తీస్తే వీడియో ఉంటుంది, అక్కడ ప్రజలను కూడా అడగచ్చు. కాబట్టి నేను లోకల్ బాడీ ఎలక్షన్ అనేది ప్రజలకు పని చేసిపోయి అడుగుతాం, వాళ్ళు ఓటేస్తే ఇంకా పని చేస్తాం. పని చేసిన వారికి ఓటేయకుండా దొంగలకు ఓటేస్తాము అని ప్రజలు అనుకున్నారు అంటే మనం ఏం చేయలేము కదా. గురజాల జగన్మోహన్ కి కృషి చేసినటువంటి సీనియర్ తెలుగుదేశం నాయకులందరూ కూడా ఎడమోహం పెడమోహంగా ఉన్నారు అంటే మీ దృష్టిలో ఎవరని ఓపెన్ గా చెప్పండి. ఇప్పుడు ఏమన్నా సీనియర్ నాయకులందరూ ఉన్నారన్నా అంటే ఎవరని? ఇప్పుడు మన దొరబాబు గారు కానీ మాజీ ఎమ్మెల్సీ మీకోసం దాదాపు 4 మాజీ ఎమ్మెల్సీలు, ఒక మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు అందరూ కూడా పనిచేశారు. ఆ రోజు కలిసికట్టుగా మీతో పాటు మీ వెంట నడిచినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ వెంట నడవడం లేదు, అసంతృప్తిగా ఉన్నారు. ఒక పక్క సీకే బాబు గారు కానీ, ఒక పక్క ఎస్ మనోహర్ గాని. సీకే బాబు గారు అంటే ఆయన ఈ నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి. అంతకంటే పై పదవి ఇవ్వాలంటే వెయిట్ చేయాల్సిందే. అది నా దృష్టిలో నేను ఇచ్చేది కాదు, అది మా అధినాయకుడు, మా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని ఇచ్చేది. మీరు చెప్పిన మిగిలిన కార్యకర్తలకు లేదా ఇంకొద్దరు ఎమ్మెల్సీలు మీరు చెప్పారు, ఇప్పుడు ఎక్కడ కూడా కొత్త ఎమ్మెల్సీలు రాలే ఇవ్వడానికి, లేదా కొత్తవి ఏవి కూడా ఖాళీ కాలేదు. గడిచిన ప్రభుత్వంలో ఎలక్ట్ అయిన వాళ్ళంతా అలాగే ఉన్నారు. ఇప్పుడు వీరికి ఏదైనా చెయ్యాలి అంటే ఎమ్మెల్యే చేసే పరిస్థితి ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అంటే కొత్త నాయకత్వం వచ్చే లోపల పాత నాయకత్వాన్ని పక్కన పెట్టారు అనేది అలా లేదు. మీరు అంటే నాకు ఇది మీరు వాళ్ళు విమర్శన నాకు తెలియదు కానీ పొద్దున లేస్తే నేను ఏఎస్ మనోహర్ గారు కానీ, మా ఎమ్మెల్సీ దొరబాబు గారు కానీ, మీరు చెప్పే ఇంకా ఎవరైనా కూడా కావచ్చు, ప్రతిరోజు మీరు నా కార్యక్రమాలను అబ్జర్వ్ చేస్తే అందరూ పాల్గొంటున్నాం. కాకపోతే మనసులో ఉండొచ్చు మన ప్రభుత్వం వచ్చింది మాకు ఇంకా పవర్ రాలేదే అని. పవర్ అనేది మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంటుంది. వారు ఎవరికి ఇస్తే వారు అందరూ కూడా ఇప్పుడు దేవస్థానాలు, వైసీపీ నుంచి వచ్చినటువంటి వారికి ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఆయన చుట్టూ కూడా వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకత్వం ఉన్నది. మేము ఒరిజినల్ టీడీపీ వాళ్ళు కూడా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి మమ్మల్ని పోనీయడం లేదంటారు. అది తప్పు. నేను ఎమ్మెల్యే అనేవాడు ప్రజల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే దగ్గర పోకుండా పోవడానికి మేమేమి రాచరికంలోనో లేదా దీంట్లో ఏం లేదు. నేను ఎవ్రీడే మీరు నా కార్యక్రమాలు చూస్తే నేను ప్రజల్లోనే ఉంటున్నాను. పబ్లిక్ లో ఉన్నప్పుడు నా దగ్గరికి ఎవరైనా వస్తుంటారు, మాట్లాడుతూనే ఉంటాము. నేను ఎక్కడ కూడా ఇళ్లలోనో ఆఫీసుల్లో కూర్చొని ఎమ్మెల్యే ఆఫీస్కి రండి అని చెప్పాను. ప్రతి కార్యక్రమంలో మీరు చూసారంటే అటెండ్ అయింటే నా సోషల్ మీడియాలో మీరు రోజు గమనిస్తే 3 ప్రోగ్రామ్స్ వీడియోస్ వచ్చి ఉంటే నేను అన్ని పబ్లిక్ లోనే ఉంటాను. మీరు చెప్పినట్టు వైసీపీ అని పదే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు అసమర్థులు. ఈరోజు ఒక మేయరు, డిప్యూటీ మేయరు, ఒక 20 మంది కార్పొరేషన్ నుండి నా దగ్గరకు వచ్చి చేరారు కాబట్టి నేను రోడ్ వేయగలుగుతున్నా, లైట్లు వేయగలుగుతున్నా, డ్రైన్ వేయగలుగుతున్నా,
ప్రజలకు ఏది కావాలో చేయగలుగుతున్నా. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినా. మాకంటే ముందు మున్సిపల్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో వాళ్ళు ఎన్నికైన వాళ్ళు కూడా నేను చేసే కొన్ని కార్యక్రమాలను చూసి మంచితనంతో వచ్చి జాయిన్ అయితే కలిసి పనిచేశాం కాబట్టి అభివృద్ధి జరుగుతూ ఉంది తప్పితే తెలుగుదేశం నాయకులు అప్పుడు దాకా ఎవరు 20-30 మంది లేదే. 47 మంది వైసీపీ వాళ్ళు ఉన్నారు, 3 తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. అవును. ఆ 3లో ఒకరు చుడా చైర్పర్సన్ గా పదవిలో ఉన్నారు, ఇంకొకరు అశోక్ అని ఆయనకు కూడా ఒక పదవి వచ్చింది, ఇంకొక ఆమె జయలక్ష్మి అని. మిగతా 47లో 22-23 మంది మాతో వచ్చి మద్దతు ఇచ్చి పని చేస్తున్నారు. ఆ పని చేసే వాళ్ళు 23 మంది కూడా లేకుండా ఎక్కడికి పోతారు? నేను చెప్పడము, వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నుండి టీడీపీకి వచ్చి కండ వేసుకుని రోజు పనిచేస్తుంటే వాళ్ళని ఇంకా వైఎస్ఆర్ పార్టీ అని చెప్పడమే ఒక ఫాల్తు వర్డ్. అంటే చూసే దృష్టిని బట్టి చెప్తున్నా నేను. ఇక టీడీపీ వారికి పోతే అవకాశం లేదనే మాట తప్పు. నేను ఈరోజు మీరు నా సోషల్ మీడియా చూస్తే ఎప్పుడూ లేని విధంగా మహిళలు, నాకు తెలిసి నేను టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి చిత్తూరులో తక్కువ మంది మహిళలు ఏ పార్టీలోనైనా పార్టిసిపేట్ చేసేవారు. నేను వచ్చినాక ఫ్రీడము సేఫ్టీ ఉందని చెప్పి ప్రతి మహిళ కూడా బయటకు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. అన్న, పెద్ద ఛాలెంజ్ని గురజాల జగన్మోహన్ గారు ఎదుర్కోబోతున్నారు. అదేంటంటే జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ పదవుల కొట్లాట ఎలా తీర్చబోతున్నారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీతో పాటు ఇది వైఎస్ఆర్ పార్టీ నుండి వచ్చిన నన్ను అభిమానించే వాళ్ళు కావచ్చు, పార్టీని అభిమానించి వచ్చిన వాళ్ళు కావచ్చు, వారందరూ కూడా క్రమశిక్షణగా పని చేస్తున్నారు. సో ఎప్పుడు కూడా కష్టాలని కొత్త ఏం కాదు తెలుగుదేశం పార్టీకి. మహా నాయకులు ఈరోజు పక్క రాష్ట్రంలో మీరు చూస్తే బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీలో నుండి తయారైన ఒక కార్యకర్త నుండి ముఖ్యమంత్రి. అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండేవారు కూడా మా పార్టీ నుండే తయారైన ఒక అద్భుతమైన సైనికుడే. అలాగే ఇంకా అనేక మంది ఈరోజు మంచి కార్యకర్తలు మంచి స్థాయికి వెళ్ళి గుర్తింపున్న ఏ పార్టీలో చూసినా కూడా అది ఒక తెలుగుదేశం వేసిన బీజమే. తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థానం పొందిన వాళ్ళే ఎక్కడో ఒక జాగాలో మిస్కమ్యూనికేషన్తో బయటికి వెళ్ళి వేరే పార్టీకి పోయింటారు తప్పితే ఈ పార్టీ నుండి తయారైన పోయిన వాడంతా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళారు అంటే మా పార్టీ క్రమశిక్షణ, మా పార్టీ బలం ఏమనేది తెలుసు. సో ఎక్కడ కూడా బలం ఉంటేనే కొట్లాట్లు ఉంటాయి. ఈ పార్టీలోనే సీటు కావాలని ఎందుకు కొట్లాడతారు? బలమైన పార్టీ అని, నిజాయితీ కలిగిన ఏకైక పార్టీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ పోటీ పడి పని చేస్తారు. ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఏం కావాలంటే వారి తాతగారు నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఆయన తెలియని వ్యక్తే లేదు. తర్వాత తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి నాయకుడుగా స్టేటస్ ఉన్న వ్యక్తిగా అతని కొడుకు మా ముద్దుల బాలయ్య, మా అందరి ప్రియతమ నటుడు, ఆయన అల్లుడు. అన్ని స్థాయిలు అన్నిటికి మించి ఆయన చదువుకొని అమెరికన్లో ఒక మంచి కంపెనీలో బ్యాంక్ ఇదిగా వర్క్ చేసిన వ్యక్తిగా అతనికి అన్నీ వచ్చండి, అన్నీ తెలిసిన వ్యక్తి. ఈరోజు ఎవరి కోసం కష్టపడుతున్నాడు? ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం వీఆర్ బ్యాక్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు ఎందుకు చూస్తున్నారు? ఎవరి కోసం చూస్తున్నారు? సిబిఎన్ అనేది ఒక బ్రాండ్ భరోసా. ఆయన ఉండాడంటే వైజాగ్కి క్యూ కడుతున్నారండి. రాబోయే 10 ఏళ్లలో చూస్తే మీరు వైజాగ్ బాంబేతో పోటీ పడుతుంది. భారతదేశానికి ఢిల్లీ క్యాపిటల్ అయినా కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబే. అలాగా రేపు పొద్దున ప్రపంచం మొత్తం ఎదురు చూడబోతుంది వైజాగ్ని. ఆ విధంగా క్వాంటమ్ వ్యాలీ కానీ, సైబర్కి సంబంధించి కానీ, ఐటీకి సంబంధించి కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎన్ని రోజుల్లో కట్టాం మేము. మా రామ్మోహన్ నాయుడు యువకుడు కేంద్ర మన ఎయిర్పోర్ట్ మినిస్టరు ఎయిర్వేస్ కి ఎంత ఫాస్ట్ గా వచ్చి ల్యాండ్ చేసి నిన్న ఫ్లైట్ అక్కడ మీటింగ్ పెట్టాడు. 5 సంవత్సరాలు మేము ముందే స్టార్ట్ చేస్తున్నాం. దాన్ని చేయగలిగాడా జగన్మోహన్ రెడ్డి? వైజాగ్ క్యాపిటల్ అని చెప్పాడు. ఏం కట్టాడు అక్కడ వైజాగ్ లో? ఆయన ఉండడానికి ప్యాలెస్ కట్టుకున్నాడు. అంతకు మించి ఏమైనా కట్టేటుంటే మీరు మీడియాలో చూపండి ప్రజలకి, ఇదో పలానా ముఖ్యమంత్రి చేశాడు అని. అన్న, చిత్తూరు మేయర్గా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారి షాడో ఎమ్మెల్యే రంగంలోకి దిగబోతున్నారు. అంటే నాకు ఎవరు షాడో ఉండరు. నాకు షాడో అనే దానికి మీనింగ్ కూడా తెలియదు. ప్రభుత్వం మా అధినాయకుడు ఎవరిని నిర్ణయిస్తే
వారిని గౌరవించి గెలిపించుకునే బాధ్యత నా పైన ఉంటుందే తప్పితే నేను ఎవరినో నాకు ఇష్టమైన షాడోలో గీడోలో అది మీరంటే మీడియా వాళ్ళు వాడే పదాలు కొన్నిటికి అర్థం తెలియదు నాకు. నేనే ఉండగా షాడో ఎందుకు నాకు? అంటే గురజాల నేను జగన్మోహన్ అసమర్థుడు గారి అయితే కాదు నేను ఒకవేళ అసమర్థత కలిగిన నాయకుడు అయితే నాకు ఇంకొక షాడో ఎమ్మెల్యేనో షాడో మేయర్ గానో ఎవరో కావాలి. ఈ రోజు నేను వచ్చిన 15 నెలలకు మీరు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఒక ఇది తీసుకోండి. ఏ ఎమ్మెల్యే అయినా దర్గా సర్కిల్లో ఒక రోడ్ వైడనింగ్ చేయాలి అని ప్రారంభించిన రోజే కాంపౌండ్ కట్టిన పరిస్థితులు ఎక్కడైనా చూసారా? లేదు లేదు. ఒక కన్నన్ కాలేజ్ దగ్గర రేపు పొద్దునపై ఒక విజువల్ తీసుకోండి. వన్ సైడ్ రోడ్ వైడనింగ్ చేస్తే ఎలా ఉంటుందని ప్రజలు చూడాలి అంటే 24 hours లో నేను వర్క్ చేపిస్తున్నాను. సో ఇవన్నీ ప్రజలు చూసిన తర్వాత ప్లస్ ప్రజలే చూసేదని కాదు, కలెక్టరేట్ ముందర కలెక్టర్ బంగ్లా ముందర చూసారంటే రోడ్ వైడనింగ్ చేశారు. నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం నిధులు కానీ సమకూరితే ప్రజలు ఇచ్చిన అవకాశంలో నేను ఏం హామీ ఇచ్చానో వాటిని పూర్తి చేయగలిగిన సమర్థమైన నాయకత్వం నాకుంటే నాకు ఇంకొక షాడోలు నాకు ఎందుకు కావాలి? అంటే గురజాల జగన్మోహన్ గారి తమ్ముడు జీవన్ గారు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు అనడానికి ఏమన్నా ప్రూఫ్ ఉంటే మీరు చెప్పండి. పలానా ఇష్యూలో ఆయన మేయర్ గా జీవన్ గారు నేనే ఎమ్మెల్యేగా ఉంటే నా తమ్ముడు మేయర్ ఎందుకు కావాలి? ఇప్పుడు నా కుటుంబంలో నేను ఉన్నాను, నేనే ఉండగా ఇంకా నా తమ్ముడు మేయర్ ఎందుకు కావాలి? ఉండకూడదని ఏం లేదు కదా. అది ఎందుకు కావాలి అని అడుగుతున్నా. ఉండకూడదా ఉండాలా అనేది నాకు తెలియదు. అంటే మున్సిపాలిటీ వ్యవహారాల్లో ఆయన యొక్క పాత్ర ఎక్కువగా ఉంది, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఏం చేయడానికి అన్ని వర్క్స్ లో గానీ ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నేనేం చెప్తానంటే మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్తాను. మన మున్సిపల్ బడ్జెట్ ఎంత? అడిపల్లి రిజర్వాయర్ కి మన మున్సిపల్ తాకట్టు పెట్టిన తర్వాత ఏ నిధులు వాడుకుంటే అభివృద్ధి చేయొచ్చు? ఏ వర్క్ అయినా మీ తమ్ముడు చేస్తున్నాడు అంటే నా తమ్ముడు ఎక్కడ కూడా చెయ్యాలని రాలేదు. మీరు బాగా తెలుసుకోవాల్సింది ఏమంటే యాజ్ ఎ ఎమ్మెల్యేగా నా ఇంటెన్షన్ నేను ప్రజలకి ఫాస్ట్ గా పని చేయాలి అనే తపన ఉన్న వ్యక్తిగా ఎవరిని పిలిచినా కూడా వచ్చిందనే వర్కులు చేయడానికి నిధుల కొరత ఉంటుందేమో, మాకు ఫండ్స్ సకాలంలో ఇయ్యలేదు, గడిచిన ప్రభుత్వంలో మేము అప్పుడు చేసినవి ఏవి కూడా మాకు బిల్లులు రాలేదు, మేము చేస్తామని అందరూ కూడా వెయిట్ చేస్తుంటే నేను పని చేయాలి కాబట్టి నా తమ్ముడు ఒక డెవలపర్, వాడిని తీసుకొని వచ్చి ఇమీడియట్ గా పెట్టుబడి పెట్టి ఆ రోడ్డు వర్కులు చేయని చెప్తున్నా. చేసే వాళ్ళు ఉంటే నేను డెఫినెట్ గా స్వాగతిస్తాను. ఎవరైనా రావచ్చు, అభివృద్ధిలో భాగం చేయొచ్చు, చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఒకటి మేబీ కట్టమంచి సాంబాయికండిగ రోడ్డు వైడనింగ్ చేసి ఇమీడియట్ గా వర్క్ చేయాలి, 3-4 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఎవరిని పిలిచినా కూడా మున్సిపల్ బిల్లు లేదు, ఇది దీనికి పంపిస్తారు అని చెప్పడం తప్పితే ఎవరు ముందుకు వస్తలేదు. అటువంటి సమయంలో నేను యాజ్ ఎ బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా పని చేయిస్తున్నా. అంతకు మించి ఎవరైనా చేస్తామంటే మోస్ట్ వెల్కమ్ కదా. ఇంకా చాలా పని ఉంది, చాలా అభివృద్ధి చేయాలి. ఒక విషయం మీరు చాలా ఆవేశంగా నిర్ణయం తీసుకున్నారు, దాని వెనకలు ఉన్నటువంటి కథ ఏమో కొంచెం చెప్పండి. విషయం ఏంటంటే ఒక చిన్న యాక్సిడెంట్ చూసి చెలించి ఒక పిల్లోడు చనిపోవడము, మళ్ళీ ఆ రోడ్డు కూడా ఆ పిల్లోడి పేరు పెట్టాలని మీరు సజెస్ట్ చేశారనేసి అన్నారు. ఏంటి నా విషయం? అంటే గడిచిన 20-25 సంవత్సరాలుగా అదే రోడ్లో అనేక మంది కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలంతా కూడా ఆ రోడ్డునే వాడేవారు. కానీ సింగిల్ రోడ్డు, గుంతలు పడిన రోడ్డు, ట్రాక్టర్లు ఎక్కువగా తిరుగుతున్న రోడ్డు. మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు నాకు ఒక వాట్సాప్ ఫొటోస్ వచ్చాయి. ఆ తల్లి పడి ఏడుస్తుంది. ఏమని చూస్తే ఆ ట్రాక్టర్కి తగిలి పిల్లోడు మరణించాడు అని చెప్పి మీడియా వాళ్ళంతా పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో. తర్వాత బయటకు వచ్చి బాల్కనీలో అంతా నేను ఎంక్వైరీ చేసి అసెంబ్లీలో కూర్చున్నాక అక్కడే ఉన్న నా పిఏకి చెప్పి ఇమ్మీడియట్ గా ఆ రోడ్డు పంచాయతీరాజ్లో చెయ్యాలి అని చెప్పి మా ప్రభుత్వం పూజ కూడా చేసింది. కానీ తర్వాత ప్రభుత్వం మారిపోయిన 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వం గుంతలు కూడా కనీసం పూడ్చే పని కూడా చేయలేదు. సో నాకు ఎందుకో ఆ చిన్న పిల్లవాడు చనిపోయి ఆ తల్లి రోదన చూశాక ఇమీడియట్ గా డబుల్ రోడ్ చేయాలి అని సంకల్పించి ఇమీడియట్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ కలర్ ఫొటోస్ తెప్పించి వాటన్నిటితో పెడితే మా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా దాన్ని శాంక్షన్ చేస్తే ఆ రోడ్ డబుల్ రోడ్ వేయడం జరిగింది. సో అక్కడ ఆ ఒక పిల్లవాడు నన్ను ఇంప్రెస్ చేసి అతని మరణం ఆ రోడ్డు కావడానికి కారణమైంది కాబట్టి అతని పేరు పెడితే బాగుంటుంది, ఆ తల్లిదండ్రి కొంచెం సంతోషపడతారని మేము మున్సిపల్ దీంట్లో
ఆ పేరుని ప్రపోజ్ చేశాం. సో మీటింగ్ కంటెస్ట్ అయితేనే ఆ పేరు ప్రపోజల్లో ఉంది కాబట్టి దానికి ఆ పేరు పెట్టి ఇనాగ్రేట్ చేయబోతున్నాం. చాలా ఫాస్ట్ గా కూడా చేశారు ఆ రోడ్ ని. అంటే చెయ్యాలి, ఎందుకంటే ఒక ప్రాణం అనేది పోయడం భలే కష్టము, ప్రాణం తీయడం అనేది చాలా ఈజీ. సో కళ్ళ ముందర అటువంటి ఘటన ఇంకోటి జరగకూడదు కాబట్టి చాలా వేగంగా రోడ్ చేసి లైటనింగ్ చేశాం. సో దాన్ని బట్టి ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు మనం చేసే పనులను. ఎవరో ఒకరు అలా విమర్శిస్తారు. 2,25,000 30,000 ఉన్న చిత్తూరు టౌన్ లో 2,30,000 మంది మా ప్రభుత్వాన్ని నన్నే పొగడాలనేది ఏం లేదు. కుల మత పార్టీలు ఉంటాయి. సో మమ్మల్ని పొగిడే వాళ్ళు, మా పార్టీ నాయకుడు పనితీరు, నా పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉండారనేది నాకున్న. ఇంకో క్వశ్చన్, చిత్తూరులో గ్రానైట్ పరిశ్రమ అధికంగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచినటువంటి గురజాల జగన్మోహన్ కూడా అనుసరిస్తున్నారు. అంటే ఏ రకంగా? అంటే అదేదో బ్లేడ్ కి డబ్బులని అవన్నీ గతంలో వసూలు చేశారు కాబట్టి. బ్లేడ్ కి మీరు చెప్పి వసూలు చేసేది ఎమ్మెల్యే కాదు, బాగా వినాలి మీరు. అంటే ఒక ప్రశ్న అడిగేటప్పుడు తప్పు లేదు, కానీ విమర్శని ప్రశ్నగా అడగకూడదు. గడిచిన ప్రభుత్వంలో వారు పెట్టి ఒక టెండర్ ఎత్తిన వ్యక్తి, అప్పటికే మీరు అడిగారు కదా మున్సిపల్ టెండర్ కి అని, ఇది కూడా ఒక టెండర్ ప్రాసెస్. మైనింగ్ సిస్టమ్ లో ఒక కంపెనీకి వాళ్ళు ఇచ్చేస్తుంది ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి వారు డబ్బు కడతారు. వీరు మళ్ళీ బ్లేడ్ల పైన వసూలు చేయడానికి ఇవి చేస్తూ ఉంటారు. ఏ నియోజకవర్గం అభ్యర్థిగా ఉంటారో వాళ్ళ కింద చెప్పితే ఎవరు అంటే ఏమారించకుండా ఇబ్బంది పెట్టకుండా ఉంటారని అక్కడ స్థానికంగా ఎవరెవరు ఎమ్మెల్యేస్ ఉంటారో వాళ్ళకి దాన్ని అప్పచెప్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు నా దగ్గర క్వారీలు ఉన్నాయి కాబట్టి నాకు వచ్చి చెప్పారు, సార్ మా సిస్టమ్ ఇది రాఘవ కన్స్ట్రక్షన్స్, మేము ఇలా గవర్నమెంట్కి ఇది కట్టేసి మేము వసూలుకు పోతాం సార్, వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, మీరు మమ్మల్ని తిడతారు, ఇట్లా లేకుండా మీరే దీన్ని నడపాలి సార్ అంటారు. నేను అటువంటివి చేయను. మీరు అన్నట్టు ఎంప్లాయ్మెంట్ అంటే నాకు ఎలక్షన్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు, ఒక 10-20 మందినో చెప్తాను, మీరు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, తీసుకొని చేసుకోండి. సో వాళ్ళు 45,000 వసూలు చేసేదాన్ని 30,000 చేశారు. మీరు కావాలంటే ప్రెస్ మీట్లలో చూడండి. గ్రానైట్ అసోసియేషన్ వారు నన్ను గురజాల జగన్మోహన్ గారికి మేము రుణపడి ఉంటాము, గతంలో 45,000 కట్టి ఇబ్బందులు పడ్డాం, ఇప్పుడు 30,000 చేశారు కాబట్టి మాకు అందరికి హ్యాపీగా మేము బ్లేడ్లు పెంచుకుంటామని. అంటే వ్యాపార రీతి గ్రానైట్ అనేది ఒక కొలాప్స్ స్టేజ్కి వచ్చింది. ఎందుకు? కొన్ని విధానాల వల్ల. ఈరోజు ప్రభుత్వం రన్ చేయాలి అంటే మనం ట్యాక్స్ కట్టాలి. ఇండ్లు కట్టుకుంటాం, ఇంటికి ట్యాక్స్ వస్తుంది. ఎందుకు ట్యాక్స్ వచ్చింది అంటే ఆ ట్యాక్స్ కడితేనే రోడ్ వేయగలుగుతాం, గవర్నమెంట్ అభివృద్ధి పనులు చేస్తాం. అంటే దట్ ఈస్ కాల్డ్ సిస్టమ్. ఇప్పుడు నేను వ్యాపారస్తుడు, ఆదాయం వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ కడతా, ఆదాయం రాకపోయినా జిఎస్టీ కట్టాలి, ఏమీ లేకపోయినా ఫార్మాలిటీ ఉంటుంది. ప్రభుత్వానికి క్వారీ లీజుకి తీసుకున్నప్పుడు లీజ్ డబ్బు కట్టాలి. అంటే గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నారు, జీజేఎం ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు? ఏమన్నా ఉందేమో అని. అదే చెప్పాను కదా, ఇంత క్లారిటీగా ఇచ్చాను. అంటే ఏ నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఆ నియోజకవర్గంలో ఉన్న బ్లేడ్స్ ని వసూలుకు పోయినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు. మళ్ళీ ఎమ్మెల్యే గొడవలు లేకుండా ఎమ్మెల్యేకి అప్పచెప్పారు, ఏమని సార్ మీ వాళ్ళు ఉంటే ఒక 5 మందిని పెట్టుకోండి, శాలరీస్ ఇవ్వండి, మాకు కలెక్ట్ చేసేదాన్ని మీరు వసూలు చేసి ఇవ్వండి అన్నారు. ఎంప్లాయ్మెంట్ మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తాం, అంతే కదా. మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కి ఎవరైనా పని చేసిన వాళ్ళు ఉంటే తీసుకొని మీరు పని చేయించుకొని శాలరీ ఇవ్వన్నాం, నెలకు 15,000 20,000 వాళ్ళకి ఇచ్చారు, అది వాళ్ళకి హ్యాపీ అయింది. కానీ ఎమ్మెల్యేకి డబ్బు కట్టడం ఏంది? ఎమ్మెల్యే కట్టుంటే ఇప్పుడు ఈ అపోజిషన్ వాళ్ళు ఊరికే ఉంటే ఎమ్మెల్యే మనుషులు వసూలు చేస్తున్నారు కదా అని. ఎమ్మెల్యే మనుషులు కాదు, పదే చెప్తున్నా, ఎన్నికల్లో పని చేసిన వారు పని పాట లేకుండా ఉంటే మాకు రెఫర్ చేయండి సార్, మేము కల్పిస్తామన్నప్పుడు. ఇప్పుడు ఎమ్మెల్యే ఒక డైరీ వచ్చింది, ఒక 10 జాబులు ఉంటాయి, ఎమ్మెల్యేని వచ్చి అడుగుతారు, నేను ఎమ్మెల్యేకి ఫోన్ చేసి వాళ్ళకి జాబ్ ఇవ్వంటారు. అంత మాత్రాన నేను వాళ్ళు రోల్ కాల్ చేసినట్టు కాదు కదా వచ్చిన సంస్థని. ఈ సిస్టమ్ ఎప్పుడు ఉండిందో, ఎవరైతే ఈ ప్రశ్నలు వేస్తారో వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంకా బాగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు 45,000 వసూలు చేశారు, నేను దాన్ని తగ్గించి 30,000 చేసా కదా. సో ఈ 15,000 రూపాయలు అప్పుడు ఎవరికి పోతా ఉన్నది, ఎలా పోయిందంటే వాళ్ళు బాగా చెప్తారు. వసూలు బాధితులు ఎవరైతే విమర్శిస్తారో అంటే అప్పుడు నీకు సబ్జెక్ట్ తెలియాలి. గడిచిన ప్రభుత్వంలో ఎంత వసూలు చేశారు, ఇప్పుడు మా ప్రభుత్వం ఎంత వసూలు చేసింది అనేది మీరు అడిగితే ప్రజలు కూడా చెప్తారు, క్వారీలో చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం చాలా ముందుంది, చాలా ఉపాధి అవకాశాలు రాబోతాయి భవిష్యత్ కాలంలో అని చెప్పేసి అని మీరు చెప్పారు. బార్డర్ ఏరియా ఉన్నటువంటి, అంటే తమిళనాడు కర్ణాటకకి బార్డర్ గా ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకి మీ ప్రభుత్వం తరఫున, అంటే ముఖ్యమంత్రితో మాట్లాడు కానీ, లేదంటే లోకేష్ గారితో మాట్లాడు కానీ, ఏమన్నా మనం ఒక ఇండస్ట్రియల్ హబ్ లాగా ఏదైనా చేస్తున్నామా? చిత్తూరు జిల్లాకి ఆల్రెడీ శ్రీ సిటీ వచ్చింది, కుప్పానికి చాలా వచ్చాయి,
చిత్తూరు హెడ్ క్వార్టర్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తర్చూర్ ఎక్స్ప్రెస్ హైవే, బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే, ఈ హైవేలంతా వచ్చి కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా నీకు లాజిస్టిక్స్ అనేది పెరుగుతాయి. సో ఈరోజు సిటీ పొల్యూషన్ అయిపోతుంది కాబట్టి సిటీ బయటకు పోతున్నారు అందరూ కూడా. నేనేం చెప్తానంటే మా ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ఎలక్ట్రానిక్స్ ని చిత్తూరుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు రోడ్లు పూర్తి కాకుండానే రమ్మంటే ఎవరు రారు. మీరు అన్నట్టు రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ఉంటే ఎవరైనా వస్తారు. సో ఇప్పుడు కాకపోయినా ఆఫ్టర్ 6 months కి 2 రోడ్స్ కూడా కంప్లీషన్ అయిపోతుంది. ప్లస్ బుల్లెట్ ట్రైన్ కూడా మన ప్రధానమంత్రి గారు శాంక్షన్ చేశారు వయా చిత్తూరు మీదుగా. ఆల్రెడీ వందే భారత్ కి మేమందరం మా ఎంపీ గారు త్రూ ఇచ్చాము. అది డబ్లింగ్ లో వందే భారత్ కూడా చిత్తూరుకు వస్తా ఉంది. ఎందుకంటే అది ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వేసిన ట్రాక్, 1907 లో వేసిన రైల్వే ట్రాక్ నే మనం టిల్ టుడే వాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ట్రాక్స్ ఇవన్నీ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటేనే అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంటుంది. మేము సంక్షేమాలని చెప్పి ఆమారిచ్చేసి సంక్షేమాలకి డబ్బులు పెట్టామని చెప్పి అభివృద్ధిని ఆపము. మా ముఖ్యమంత్రి గారు అభివృద్ధికి ఎంత కావాలి, సంక్షేమానికి ఏం కావాలి, ఎంప్లాయ్మెంట్కి ఏం కావాలి, ఇండస్ట్రీస్ వస్తే వాళ్ళకి మనం ఏం చేయాలి, ఇది దట్ ఈస్ ద క్యాలిక్యులేషన్. ఇప్పుడు మా యువ నాయకుడు ఈజీ ఆఫ్ డూయింగ్ అనే దీని కింద ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టేకి ఎందుకు వస్తామంటారు. ద వే హౌ వి టాక్ టు ది ఇండస్ట్రియలిస్ట్. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఇన్ని వస్తున్నాయంటే అర్థమేమి? భరోసా ఉంటేనే కదా వస్తారు. అందులో మీరు చూస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం బెదిరింపులు, మేము వచ్చిన తర్వాత మీ కథ చూస్తాం, మెడికల్ కళాశాలలు ఎవరు తీసుకుంటారో వాళ్ళని జైలుకి పంపిస్తాం. అలా మాట్లాడితే ఎందుకు వస్తారు పెట్టుబడులు పెట్టేవాళ్ళు? అభివృద్ధి జరగదంటారు. అభివృద్ధి జరిగిపోతుందనే కదా వాళ్ళు ఇవన్నీ చేస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా మా నియోజకవర్గానికి చిత్తూరు జిల్లాలో ఆనుకొని ఉన్న గంగాది నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు కలిపి మేము ముగ్గురం కూడా ఎమ్మెల్యేలు అనేక సందర్భాల్లో మాట్లాడుకొని, నేను మా పూతలపట్టు ఎమ్మెల్యే మురళి గారు, పక్కనే ఉన్న మా విప్ థామస్ గారు, గంగాది నెల్లూరు ఎమ్మెల్యే గారు, మేము మాట్లాడుకొని ముఖ్యమంత్రిని అడిగినప్పుడు వారు ఒకే ఒక మాట చిరునవ్వుతో, మీరందరూ బాగున్నవారే కదా, తలా 100 ఎకరాల్లో ఐటీ ఇండస్ట్రియల్ పార్క్స్ మీరే పెట్టండి, నేను పర్మిషన్ ఇస్తాను అన్నారు. అటువంటి మంచి వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి మేము మా దగ్గర ఉన్నా లేకపోయినా మాకున్న స్నేహితులతో కలిసి మేము ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్గా వచ్చి 1.5 year ఏం చేయాలంటే అభివృద్ధి చేయాలి. అవే రోడ్స్ అవన్నీ లేకుండా ఎవరిని రా అంటే రారు కదా అన్న. చివరిగా గురజాల జగన్మోహన్ గారి యొక్క బర్త్డే అంటేనే సేవా కార్యక్రమాలు. ప్రజలందరూ కూడా ఎదురు చూసిన సమయంలో మీకు సడన్ గా మీ కార్యాలయం నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అంటే ఒక కార్యక్రమం అనివార్య కార్యం, వారు బర్త్డే చేసుకోవట్లేదు, బయటకు వెళ్తున్నానని చెప్పేసి మెసేజ్ పెట్టారు. దీని వెనకలు ఏమన్నా అంతర్యం ఉందా, లేకపోతే ఏమన్నా? అంటే ఎప్పుడు కూడా నా పుట్టినరోజు అనేది సంక్రాంతి రోజు పుట్టానని మా నాన్నగారు చిన్నప్పుడు ఊర్లో మా దేవాలయంలో పటం మెరుగున చేసి అందరికి భోజనాలు పెట్టి వారికి అందరికీ కూడా బట్టలు మంచి చెడు, ఇది నేను పుట్టినప్పటి నుండి కంటిన్యూస్ గా జరుగుతా వచ్చిన తర్వాత నాన్నగారు కూడా చేసేవాళ్ళు. ఎస్, నేను పుట్టినప్పటి నుండి నాన్నగారు చేసేవారు. నా బర్త్డే సంక్రాంతి అంటే ఊరికి వెళ్ళే వాళ్ళము. అక్కడ వచ్చిన వారందరికీ కూడా ఆర్థికంగా కానీ భోజనాలు పెట్టి కానీ ఈవినింగ్ గుడిలో ఫంక్షన్ అంత పెద్దగా చేసి ఆ వీళ్ళు వచ్చేవారు కదా, ఆ ఎద్దులు తీసుకొని వాళ్ళకి అందరికీ కూడా బట్టల డబ్బు కూడా పెట్టేవాడు. సో ఆ క్రమంలో నేను ఎదిగిన తర్వాత ఇక్కడ నేను నా ట్రస్ట్ తరపున ఆ ఓల్డేజ్ హోమ్స్ కావచ్చు, పేద పిల్లలకు కావచ్చు, లేదు వాళ్ళకి బట్టలు గిట్టలు తీసేయడం కానీ ఇటువంటివన్నీ మంచి కార్యక్రమాలు చేసేవాడిని. రాజకీయ పరంగా ఇంకా చిత్తూరుకు వచ్చిన తర్వాత కొంచెం పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన వారు వీరందరూ కూడా పెద్ద పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టి పోయినసారి కొద్ది హడావిడి ఎక్కువ చేసేసారు. అంటే ఒక పెద్ద సినిమా ఈవెంట్ మాదిరి అయిపోయింది. ఇది ఎమ్మెల్యే మెహర్బానీ ఆర్భాటాలకి ఇది అది అని చెప్పి ప్రజలకి ఏదో ఇబ్బంది కలిగిపోయినాయని కొన్ని విమర్శలు, అంటే కొందరికి నచ్చని వారు కావచ్చు, ఇతర పార్టీల వాళ్ళు కావచ్చు, అందరూ మన మనుషులు కాదు కదా. సో నేను ఎంత చెప్పినా కూడా వారి ఉత్సాహానికి హద్దులు లేకుండా పోయి అడ్డుకట్ట వేయలేకపోతాను. సో నేను దీనికి ఏం చెప్పానంటే, నేను ఉండను, మీరు సేవాభావంతో చేయండి అని చెప్పి. అంటే నేను ఉంటినంటే వీళ్ళు ఈ ఫ్లెక్సీలు గొడవలు, లేదంటే ఇవన్నీ మొన్న బళ్ళారిలో కూడా ఏదో ఫ్లెక్సీ గొడవలు ఒకటి చనిపోయాడు. సో దాన్ని ఎక్కడో కొన్ని కలిసివేసి కొద్ది వద్దులే అని చెప్పి క్రమంలో చెప్పాను. అది చెప్పిన తక్షణము నన్ను ఎలాగా అంటే మానసికంగా హింసిస్తున్నారు. అంటే ఒక రకమైన వీడియోస్ చేసి పెట్టడము,
ఒక రకమైన మా ఇంట్లో ఏదో నేను ఫ్యామిలీ ట్రిప్ పోతున్నానని చెప్పి నా వైఫ్ని కన్విన్స్ చేయడము, మాకు సంక్రాంతి ఎంత ముఖ్యమో అన్న బర్త్డే అంతే ముఖ్యం, ఆయన ఉంటే 10 మందికి సైకిళ్ళు ఇస్తాడు, 10 మందికి బండ్లు ఇస్తాడు, 10 మందికి సహాయపడతాడు. ముఖ్యంగా చిత్తూరులో బ్లడ్ ఎక్కువగా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అవును. బ్లడ్ షార్టేజ్ ఉంది. ఎక్కువ యాక్సిడెంట్స్ కూడా సో ఉన్నాయి మన ఆయన దగ్గర. బర్త్డే అంటే నేషనల్ హైవేస్ అట్లీస్ట్ ఒక 1000 మంది బ్లడ్ డొనేట్ చేస్తారు. ఈసారి ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఉండాము. సో మెడికల్ క్యాంప్ జరుగుతుంది, అందరికి అన్ని చెకప్స్ అవుతుంది, ఐ చెక్ చేసుకున్న వాళ్ళకి గ్లాసులు ఇస్తారు. సో ఇటువంటి మంచి కార్యక్రమాలని ఆపకూడదు అనేది మా కార్యకర్తలు, నా అభిమానులు. సో వారి కోరిక మేరకు తిరిగి నేను రీషెడ్యూల్ చేసుకొని సేవా కార్యక్రమం ఆపకూడదని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఎందుకంటే అంటే 10 మంది పేదోళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. మీలాంటి ఒక మంచి వెల్ విషర్స్, చిత్తూరులో నా మంచి కోరుకునే ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే ఒత్తిడి తెచ్చారో నేను నా కుటుంబ సభ్యుల్ని కన్విన్స్ చేసుకొని దాన్ని మేలోకి పోస్ట్ పోన్ చేసుకొని ఖచ్చితంగా ప్రజల్లోనే ఉండాలి, ప్రజల కోసం ఉండాలి. కాబట్టి నేను ఇది జనవరి 13న తిరిగి చిత్తూరుకి వచ్చి 5 days 10 days వాళ్ళతోనే గడిపి ఒక విలేజ్ నేటివిటీని ప్రజలందరూ కూడా అది 10 మంది సంతోషంగా అందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు కూడా కలుసుకునే రోజు సంక్రాంతి. ఊరికి వెళ్ళి అవును. అమ్మా నాన్నని కలుసుకొని పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకొని అదొక కోలాహలంగా ఉంటుంది. సో నా ఒక పుట్టినరోజు కూడా నా కార్యకర్తలు కానీ అందరూ కూడా ఆ ఒక సంతోషంతో ఉండాలి అనే భావంతోనే నేను మళ్ళీ వారి కోరికని మన్నించి అన్నిటికీ సిద్ధపడుతున్నా. బట్ ఎటువంటి ఈ ఫ్లెక్సీ గొడవలు కానీ అంటే నేను కట్టాలి, నువ్వు కట్టాలి, నేను ఇంకా పైకి కట్టాలి, పెద్దది కట్టాలి, ఇటువంటి వద్దు అని చెప్తాను. అక్కడ నాకు కొంచెం అవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేయండి అంటున్నారు. అదే చెప్తున్నా పదే పదే. వాళ్ళ దృష్టిలో ఏమంటే అది కూడా మేము 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టే. ఆ రోజుకి వారు ఇప్పుడు ఆ సారోలు కట్టేకి వస్తారు, ఎక్కడ నుండో వాళ్ళకి 10 రూపాయలు ఇస్తారు, ఫ్లెక్సీ వాడికి 10 రూపాయలు ఇస్తారు. అంతేనండి. వారు చేసిన పనులు చూపించుకోవడానికి. సో 10 మంది బయట ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు తెలియడానికి కూడా మీ సేవాభావంతో చేసిన పనులు మేము చూపించుకోవాలి ప్రజలకి అనే భావంతో మంచి కార్యక్రమాలు చేయమనే చెప్తుంటా. ఈ ఫ్లెక్సీలు వద్దు అనిట వాళ్ళు దాన్ని ఇంకా ఎక్కువ చేస్తారు. నాకు అది ఎక్కడో చిన్నపాటి ఒక మనోవేదన. సో అట్లీస్ట్ అన్న ఇంకోటి చివరిగా జరిగినటువంటి ఈ మీ యొక్క సంస్థాగతమైనటువంటి ఎన్నికల్లో అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిని కూడా చాలా యూత్ ని మీరు ప్రోత్సహించారు. మీకు ఎవరు ఇన్స్పిరేషన్? అంటే యూత్ ఎక్కువ నారా లోకేష్ మంది గారు అప్పుడే చెప్పాను కదా, వారికి అంటే పార్టీ పదవులను కూడా చాలా మంది యూత్ కి ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏమైతుందంటే నేను ఒక యంగ్ ఎమ్మెల్యే, మీరు అన్నట్టప్పుడే సీనియర్స్ ఉంటారు, వారిది ఒక ధోరణి ఉంటుంది, నాది ఒక ధోరణి ఉంటుంది. అట్లీస్ట్ ఒక 50% లేకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త రాజకీయాలకి జోష్ అవసరం. ఇప్పుడు సీనియర్స్ ఉంటారు, వాళ్ళు 42 ఏళ్ళు అయిపోయి ఉంటుంది, అంటే వాళ్ళ వయసు ఇప్పుడు 75, 76కి వచ్చేసారు. వారు మాతో కాంపిటీట్ చేసి కొన్ని చేయలేరు. అంటే ఇప్పుడు ఈ ఆధునిక రాజకీయాల్లో వీటికి పోటీ పడడానికి వారికి ఉన్న కొన్ని అడ్డంకులు వస్తాయి. అంటే ఆ ఏజ్ భావన, డబ్బులు ఖర్చు చేయడానికి కొద్ది వెనకడిగేసే సందర్భాల్లో మేము కొంచెం 50-50 చేయాలంటే అనుభవం కావాలి, అలాగే పని చేసే వాళ్ళు కూడా కావాలి, యువతను కూడా మనం ముందుకు తీసుకురావాలి. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు మహిళలకి 50% రిజర్వేషన్ అన్నారు, వారిని కూడా మనం రాజకీయాల్లోకి ఒక మంచి ఉద్దేశంతో మనం మోటివేట్ చేయాలి. అంటే ఎక్స్చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరే ఉన్నారు అనుకోండి, అదేమైపోతుంది అంటే ఇప్పుడు నేనున్నా, మొన్న దాకా జేఎన్సీ గారు ఉన్నారు, అంతకుముందు సత్యప్రభ గారు ఉన్నారు, అంతకుముందు సికే బాబు గారు ఉన్నారు, అంతకుముందు ఏఎస్ మనోహరన్ ఉన్నారు. మీరు చూస్తా పోతే ఈ 20 ఏళ్లలో ప్రజలు ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చారు. అవును. అంటే ఒకవేళ 2 పార్టీలో 3 పార్టీ, తెలుగుదేశం, కాంగ్రెస్, తెలుగుదేశం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్, మళ్ళీ తెలుగుదేశం, అంటే ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఎవరు మనకి పని చేస్తున్నారు, పని చేసే వ్యక్తి ఎవరు అనేది కూడా గమనిస్తూ ఒక్కొక్కరికి ఆప్షన్ ఆల్టర్నేటివ్ చేశారు. నేను కొంచెం ఇవన్నీ గమనించిన వ్యక్తిగా మనం పని చేస్తే ప్రజలు ఎప్పుడు మనతో ఉంటారు, ప్రజలు మనతో ఉండారు అనేది తెలిసినాక ఇంకొంచెం పని చేయాలనిపిస్తుంది. కాబట్టి ఒక యువకుడుగా యువ నాయకత్వాన్ని మీ కొంచెం ప్రోత్సహించాలిగా. అంటే ఒక్కసారిగా అట్టని సీనియర్స్ ని, పార్టీని గౌరవించకూడదు అని కాదు, అక్కడ బ్యాలెన్స్ చేసుకుని పోవాలి. వాళ్ళ అనుభవము వీళ్ళకి ఆవేశం కాదు, వీళ్ళ ఒక అనుభవాన్ని తెలుసుకోవాలంటే వాళ్ళతో మెర్జ్ కావాలి. ఒక సీనియర్ తో ఒక జూనియర్ పని చేశాడంటే అట్లీస్ట్ 5-10 years ఎక్కడ ఇబ్బంది రాలేదన్నా? నా ఉద్దేశంలో నాకు ఇబ్బంది రాలేదు. నేను ఇబ్బంది అంటే కార్యకర్తలు సీనియర్స్ అలగడం కానీ, నేను వాళ్ళని ప్రకటించేటప్పుడు అలగడం కూడా అబ్జర్వేషన్ ఉంటుంది. నేను పాలిటిక్స్ లో ఎప్పుడు ఏం చెప్తానంటే, ఒక రాజకీయం చేయాలి అంటే ఎక్కువ మనం అబ్జర్వ్ చేయాలి. సో నేను చిన్నప్పటి నుండి కూడా అబ్జర్వ్ చేసేవాడు. నాకు ఇష్టం, నాకు నారా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గా ఇష్టం. సో నేనేం చేస్తా, ఆయన్ని ఎక్కువగా
ఇన్స్పిరేషన్ తీసుకున్నప్పుడు ఏమైతుంది, వారి అబ్బాయి ఎందుకు వచ్చారు రాజకీయాలకి, వారే ముఖ్యమంత్రి కదా, విపరీతమైన పవర్ డబ్బు ఉంటుంది కదా, వీళ్ళు ఎందుకు వచ్చి కష్టపడాలి అని ఆలోచించేవాడిని. అది బాధ్యతగా వచ్చాడు అతను. తాత కూడా ముఖ్యమంత్రినే, తండ్రి ముఖ్యమంత్రినే. సో మా యువ నాయకుడు పుట్టినప్పటి నుండి మీరు చూస్తే ప్రతి నిమిషం పవర్ లోనే ఉన్నారు, వాళ్ళ కుటుంబమే అంతేలే. పవర్ పాలిటిక్స్. ఆయన వచ్చి 20 hours పనిచేస్తాడు. సో నాకు ఉన్న వ్యక్తిగతమైన సంబంధాలు వారిని చూసిన తర్వాత వారితో పోల్చుకున్నప్పుడు మనం వీఆర్ డూయింగ్ వెరీ లెస్. సో వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ అబ్జర్వేషన్ నాలో ఒక చైతన్యంతో యువతని, ఆయన నన్ను ప్రోత్సహించాడు నారా లోకేష్ గారు, నేను ఇంకొకరిని ప్రోత్సహించాలి. అలా పార్టీ అభివృద్ధి చెందాలి అంటే ఒక సీనియర్ ఒక జూనియర్ ని కలపాలి అన్నప్పుడు 50-50 చేయాలి కదా. ఆ క్రమంలో కొందరు బాధపడచ్చు, మేము ఇన్నేళ్ళు పనిచేసాం, వారికి ఇంకా తగిన గౌరవం కూడా లభిస్తుంది. ఆ పేషెన్స్ ఇంపార్టెంట్. ఓకే. నా చివరిగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు మంత్రి గురజాల జగన్మోహన్ కాబోతారా? అంటే నాకు ఈ ఎమ్మెల్యే పదవి అనేది సంతృప్తిని ఇచ్చింది. ఎందుకంటే నా నియోజకవర్గం అభివృద్ధి కావాలి కాబట్టి నేను ఒక ఎమ్మెల్యేగానే పని చేయడానికి ముందు ఇష్టపడతాను ఫస్ట్. సరే, భగవంతుడు ఆశీర్వాదంతో మా ముఖ్యమంత్రి గారు, మా యువ నాయకుడు ఏ బాధ్యత తప్ప చెప్పినా పని చేయడానికి ఉంటా, అది మంత్రినా లేదా ఇంకొక పని అనేది మాకు మా స్థాయికి నేను ఐఎమ్ న్యూ టు పాలిటిక్స్. మా కుటుంబంలో నేనే మొట్టమొదటి రాజకీయ నాయకుడు కాబట్టి నాకే ఇంకా అనుభవం లేదు. అనుభవం లేని వ్యక్తిని అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన మా ముఖ్యమంత్రి గారు నేను పడే ఒక పనితీరు కష్టాన్ని గుర్తిస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ లో అవకాశాలు ఉంటాయి. నేనేం రేపే కావాలి అనేది నా ఇంటెన్షన్ కాదు. వారు ఏది ఇస్తే అది పని చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఈ పార్టీ పార్టీకి ఆదేశిస్తే ఏదైనా మేము కార్యకర్తలుగా మొదట ఉన్నాం, తర్వాత ఈరోజు ఎమ్మెల్యే అయినాం. రేపు వారు ఏది ఆదేశిస్తే ఆ పని చేయడానికి ఫస్ట్ ఉంటాం. పనితీరులో మంచి అని అనిపించుకోగలిగితే అప్పుడు అన్ని అవకాశాలు మాకు ఉంటాయి అనేది మా భావన. అంతే, మేము ఎక్కడ కూడా మాకు ఇది కావాలి అని అడగము. ఎందుకంటే మా నాయకుడు అంత మంచి అబ్జర్వర్, ఆయన పనితీరు పట్ల కానీ వ్యక్తిత్వాన్ని కూడా అన్ని అబ్జర్వ్ చేసే వ్యక్తిగా మనం కష్టపడితే అప్పుడే చెప్పాగా ఈరోజు ముఖ్యమంత్రులు అయ్యారు పక్క రాష్ట్రంలో. అంతేలేండి. కేసీఆర్ ఎక్కడున్న వ్యక్తి, మా పార్టీలో ఉన్న వ్యక్తి. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు, మా పార్టీలో ఉన్నారు. అలాగే అన్ని పార్టీలో కూడా మంచి స్థానంలో ఉన్న నాయకుల్ని చూస్తే మా వారే కదా. ఇప్పుడు వైసీపీలో స్పీకర్ తమ్మినేని గారు ఉన్నారు, ఎక్కడ అతను? మీ పార్టీ అతనే. మీరు ఎవరినైనా ఎత్తుకోండి, ఇక్కడి నుంచి తయారు చేసి పంపించారు. ఖచ్చితంగా మా పార్టీలో తయారయ్యే ఒక షార్ప్ వజ్రాల్ని వేరే పార్టీలు ఆకర్షిస్తారు. వారు మా పార్టీ వాళ్ళు వారికి మంచి అని భావిస్తారు. మీరు కూడా అట్టే ఆకర్షించినట్టున్నారు వైసీపీ వాళ్ళని. అట్లేం లేదు, నేను అక్కడ బాధ్యత అవసరము. మున్సిపల్ అనేది ఒక హెడ్ క్వార్టర్స్ లో ఎమ్మెల్యే కంట్రోల్ లేకపోతే మనం ఏ పని చేయలేము. పని చేసేకే కదా ప్రజలకు మాట ఇచ్చాము. అప్పుడు ఆ మాట ఇచ్చినప్పుడు ప్రజలకు పని చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, విలువైన వారిని తీసుకొని వారితో పని చేయించి ప్రజలకు పని చేస్తాం. ఇక్కడ నాకేమీ వ్యక్తిగతంగా ఇల్లు కట్టాలనో నాకు నాయకత్వం లేక కాదు. ఇదండి మన చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారితో ముఖాముఖి కార్యక్రమం. నడిపించే నాయకుడికి చిత్తూరు నగరం అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అందుకు ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరోసారి సుమన్ టీవీ తరఫున గురజాల జగన్మోహన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్, హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ.